యేసుక్రీస్తు జరిగించే రక్షణ మూడు విధములుగా ఉంది. మన రక్షణ మూడు భాగములుగా, మూడు అంతస్తులుగా ఉంది. ఏమని ఏడ్చానో గుర్తుందా ఎవరికైనా? మన రక్షణ మూడు భాగములు. రైట్. రక్షించబడితిమి. ఏమండి? బడితిమి, ఇది పాస్ట్ టెన్స్, గతంలో జరిగిపోయింది. రెండవది బడుచున్నాము. ఇంజన్ స్టార్ట్ అయితే డబ్బాలన్నీ కదులుతాయి. ఇంజన్ స్టార్ట్ కావడమే కష్టం. రైట్, వెరీ గుడ్. రక్షించబడుదుము. ఇది మన రక్షణలోని మూడు భాగాలు. అలాగే ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? మూడు భాగాలు ఉన్నాయి. ఏమండి? బడితిమి ఆవరణము, బడుచున్నాము పరిశుద్ధ స్థలము, బడబోవుచున్నాము అతి పరిశుద్ధ స్థలం. పిల్లలు ఏదో ఫ్యాన్కి విసిరేశారా? సరే. సో ఇవి మూడింటిని చూపిస్తుంది. యేసుక్రీస్తు జరిగించే రక్షణ కార్యము ఎలా ఉంటుంది అనడానికి రక్షించబడిన అనుభవము ఆవరణం చూపిస్తుంది. బలిపీఠము, గంగాళము, ఇవి రెండు మనం గతంలో ఎప్పుడో రక్షించబడ్డ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ స్థలములో ఉన్న పరిస్థితి మనము రక్షించబడుతూ ఉన్నాము, లేక రక్షణలో కొనసాగుతూ ఉన్నాము. ఏమి చేయుట ద్వారా? సముఖపు రొట్టెల బల్ల అనుభవము, దీప స్తంభము ద్వారా పరిశుద్ధాత్మ చేత వెలుగుతున్న అనుభవము, ధూప స్తంభము ద్వారా, ధూప వేదిక ద్వారా పరిశుద్ధాత్మతో కలిసి మనము ధూపము పరలోకానికి వేస్తున్న అనుభవం. వీటితో మనము రక్షణలో స్థిరముగా కొనసాగుతూ ఉంటాం. ఇక ఇవన్నిటి తర్వాత ముగింపు ఏమిటంటే, మనము ఇక మందసము, కరుణాపీఠం ఉన్న స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి చేరుకుంటాం. అది దేవుని పరలోకమునకు ముంగుర్తుగా ఉంది. లోకము నుండి ఆవరణములోనికి వచ్చాం, రక్షించబడిన స్థితిలోనికి. రక్షించబడిన స్థితిలో నుండి సంఘములోనికి వచ్చాం, సంఘములో చేర్చబడి ఎదుగుతున్నాము. సంఘములో నుండి పరలోకానికి, అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సింహాసనం ఉన్న చోటికి చేరుకోబోతున్నాం. ఇది మూడు రకములైన అనుభవము, మూడు రకములైన రక్షణ. దీన్నే బైబిల్ కాలేజీలో ఏమని నేర్పిస్తుంటారంటే, ప్యూరిఫికేషన్. మాకు ఇంగ్లీష్ అర్థం కాదు మొదటిగా, అందులోనూ కలిపిరాతగా రాస్తే అసలే అర్థమై చావదు. ఎందుకండి లేనిపోనివన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారు మీరు అని మీరు ఎవరు అనుకోవట్లేదు కదా? ఓకే, ప్యూరిఫికేషన్. ఓకే, క్షమించాలి, జస్టిఫికేషన్. జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడిన అనుభవము, ఆవరణము మనకు గుర్తు చేస్తుంది. శాంక్టిఫికేషన్, పరిశుద్ధ పరచబడుతున్న అనుభవము, ఆ పరిశుద్ధ స్థలము నేర్పిస్తుంది. దినదినము సముఖపు రొట్టెల బల్ల ద్వారా, దీపస్తంభము ద్వారా, ధూపవేదిక ద్వారా మనము పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదుగుతుండే స్థలము
దేవుని పరిశుద్ధ స్థలము లేక సంఘ సహవాసము. ఆ తర్వాత ఒకనాడు వస్తుంది గ్లోరిఫికేషన్. గ్లోరిఫికేషన్ గ్లోరిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే, పాస్టమ్మ గారు ఇక్కడ దాకా పెట్టారు అన్నం, మాట్లాడుతుంటే అది పనిచేస్తుంది నా లోపల, ఇంకా ఇప్పుడు తిన్న భావనే ఉంది, ఇంకా అది లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్ళాలంటే లోపల స్థలం ఉండాలిగా, స్థలం అంతా నింపేసి ఇక్కడ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఓకే, మధ్య మధ్యలో అంటుంటాను, అది కూడా ఈ ప్రసంగంలో ఒక ప్రత్యేకత, స్పెషాలిటీ ఈరోజు. గ్లోరిఫికేషన్, మహిమపరచబడే స్థితి. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీకు ఒక విషయం చెప్తాను. జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడడానికి ఎంత సమయము కావాలి? ఏంటమ్మా? విశ్వసిస్తే నీతిమంతులం అవుతాం, అంతేనా? బాప్తిస్మం అక్కర్లేదా? అది కూడా కావాలా? రైట్. విశ్వాసం అన్న దాంట్లో వాస్తవానికి నమ్మకము ప్లస్ క్రియ రెండు ఉంటాయి. విశ్వాసం అనే దానికి డెఫినేషన్లో నమ్మకము ప్లస్ క్రియ, ఇవి రెండు కలిస్తేనే విశ్వాసముగా మారుతుంది. అది ఇంగ్లీష్లో నమ్మకానికి విశ్వాసానికి వేరు వేరు పదాలు ఉన్నాయి, ఈవెన్ గ్రీకు భాషలో కూడా. నమ్మకమునకు బిలీవింగ్ అంటారు, బిలీవ్. విశ్వాసానికి ఫెయిత్. సో రెండిటికి వేరు వేరు పదాలు వాడారన్నమాట. మనము విశ్వాసమే నమ్మకం అనుకుంటుంటాం, నమ్మకమే విశ్వాసం అనుకుంటుంటాం. కాదు, ఒక వ్యక్తి నమ్మొచ్చు కానీ విశ్వసించకపోవచ్చు, అంటే క్రియలలో తన నమ్మకాన్ని చూపించకపోవచ్చు. ఒక బ్రాహ్మణ పూజారి, నేను ఒక విలేజ్లో జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో క్రిస్మస్ సందర్భంగా మీటింగ్ పెట్టారు. క్రిస్మస్ సందేశం అందిస్తూ శ్లోకాలు చెప్తున్నాను కొన్ని. చెబుతుంటే ఇలా రోడ్డు ఉంది, రోడ్డుకు అవతల మళ్ళీ రామాలయం టెంపుల్ ఉంది. ఆయన వింటున్నాడు. మొదటి రోజు నేను చెప్పే శ్లోకాలు, వాటి భావం అంతా వింటున్నాడు ఆయన. రెండవ దినం నాడు పాటలు పాడుతుండగానే వస్తున్నాడు మీటింగ్లోకి. నేను భయపడ్డాను, ఎవడ్రా మా శ్లోకాలు చెప్పేది ఎవడ్రా అంటాడేమో అని భయపడి, ఆయన ఎవరో పూజారి వస్తున్నట్టు చూడండి, మరి ఏమన్నా మీటింగ్ డిస్టర్బ్ చేస్తాడేమో అని ఈ కన్వీనర్స్ని పంపించాను. వీళ్ళు వెళ్ళి అటు పంపాలా, ఆయన్ని ఇటు పట్టుకొస్తున్నారు. కాసేపు మాట్లాడి నాకు ఇంకా భయం వేసింది. ఒరే ఆయన్ని పంపించండి, తర్వాత ఏమన్నా మాట్లాడతానంటే ఇటే పట్టుకొస్తారేంటి అనుకుంటే వచ్చారు. వచ్చి మీరేనా అండి రాత్రి హితోపదేశం చేసిన వారంటే అవునండి అని లేచాను. లేచి ఆయన వంగి నమస్కారం చేశాడు. నేను నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాను. బ్రాహ్మణులు షేక్ హ్యాండ్ ఇవ్వరుగా, వాళ్ళ చేయి మన చేయితో కలిస్తే అపవిత్రం అయిపోదు. మరి నా అలవాటు చొప్పున షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, ఇలా వెనక్కి పెట్టు. ఓహో నేను తప్పు చేశాను అనుకొని కూర్చుంటారా అన్నాను. తప్పనిసరిగా అండి అని కూర్చున్నారు. మీ సందేశం ఈరోజు కూడా విందామని వచ్చాను అన్నాడు. సరేనని మొత్తానికి మన వాళ్ళని అడిగాను, ఏంటి పరిస్థితి అంటే, లేదు లేదు మీది బాగా విన్నారు అని, ఇంట్రెస్ట్గా ఉన్నాడని నాకు సైగ చేశారు. ఓకే అనుకొని మరణం అనే అంశాన్ని గురించి చెప్తున్నాను. రెండవ రోజు మరణము, జీవము, పునరుత్థానం, ఈ అంశం తీసుకొని చెబుతున్నాను ప్రసంగం పబ్లిక్ మీటింగ్లో. సో మనిషి తప్పనిసరిగా మరణిస్తాడు, తర్వాత యేసులో జీవం ఉంది, యేసులో నిత్యమైన పునరుత్థానం ఉంటుంది. ఈ అంశాన్ని విడమరి చెప్తుంటే ప్రసంగం అయిపోయే వరకు, నా ప్రసంగం ఎంతసేపు ఉంటుందో మీకు తెలుసు కదా, భూమి మీద మా చర్చి వాళ్ళకు తెలుసు, తర్వాత మీకే తెలుసు. సో 2 గంటల సేపు రాత్రి చలి, ఆయన గెటప్ ఎలాగుందంటే పిలక ఉంది, తల మీద ఒక్క నూలు పోగు కూడా లేదు, ఏరోడ్రమ్. విమానం వెళ్ళడానికి రోడ్ ఎంత నున్నగా పెడతారో అంత నున్నగా ఉంది. ఇక్కడ పిలక మాత్రం ఉంది, షర్ట్ లేదు, జెందె ఉంది, గోచి ఉంది, ఎరుపు రంగు గోచి మాత్రమే ఉంది. ఆ చలిలో ఆయన 2 గంటలు కుర్చీలో కూర్చొని వింటున్నాడు.
నాకు శాల్వా కప్పారు. ఆ శాల్వా కప్పుకొనే చెప్తున్నాను నేను చలికి. ఆయనకు శాల్వా లేదేమీ లేదు, షర్ట్ లేదు, బన్యన్ లేదు కనీసం. అలాగే విన్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈయన ఇంతగా చలిలో వింటున్నాడు పాపం అని మధ్యలో 2 సార్లు సైగ చేశాను. ఇంకొక శాల్వా ఉంటే కాస్త ఆయనకి ఇవ్వండి అంటే, లేవన్నా అన్నారు. సరేలేండి అనుకున్నాను. మళ్ళీ నేను కప్పుకున్నది ఇస్తే, అబ్బే మీరు కప్పుకున్నది కప్పుకోవండి అంటాడు కదా మళ్ళీ. మళ్ళీ నాకు చలి పెడుతుంది. అందుకని మొత్తానికి ప్రసంగం అంతా విన్న తర్వాత దిగొచ్చిన తర్వాత నమస్కారం చేసి, నాకు ప్రార్థన చేయండి అని ఆ ఏరో డ్రమ్మును ముందర పెట్టాడు. ముందర పెడితే, అమ్మో పూజారి ఏరో డ్రమ్ ముందర పెట్టాడు, మనకు తల వంచాడంటే మామూలు విషయం కాదు కదా. తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత మరి యేసు ప్రభువుని గురించి మీరేమనుకుంటే, అబ్బే మీరు ఇంతగా వివరించి చెప్పారు కదా దేవుడని, కాదని అనగలను అన్నాడు. మరి యేసు ప్రభువే దేవుడైతే నమ్మి బాప్తీసం పొందాలని నేను చెప్తున్నాను కదండి. మరి మీరేమంటారంటే, నేను నమ్ముతానండి కానీ బాప్తిస్మము మీరు చెబుతున్నది ఏదో నేను పొందను అన్నాడు. ఎందుకని? మరి పొందితేనే రక్షణ అని ఉంది కదా అండి అన్నాను. నేను 40 సంవత్సరాలుగా ఈ రామాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను, నాకు భార్య పిల్లలు ఎవరు లేరండి అంటూ, నేనిప్పుడు మీరు చెప్పేది చేస్తే నా ఉద్యోగం పోతుంది, నాకు భార్య పిల్లలు ఎవరు లేరు. నేను అన్నాను, ఏమండి మా ఇంట్లో 6 రూములు ఉన్నాయండి, ఒక రూము విడిగా ప్రత్యేకంగా కట్టాను, దానికి ఏసీ కూడా ఉందండి, మీరు వచ్చి అందులో ఉండొచ్చు, మీకు భోజనము అన్నీ మేము చూసుకుంటామండి ఫ్రీగా అన్నాను. అబ్బే మీరు తినే పదార్థాలు మేము తినలేము కదండి అన్నాడు. అంటే వాసన, మటన్ వాసన రావద్దు ఆయనకు, ఎగ్ ఆమ్లెట్ వేసిన వాసన కూడా రావద్దు ఆయనకు, అసలు కోస్తూ నీసు వాసన కూడా రావద్దు ఆయనకి. ఇక మీ చేపలైతే ఆయన ఇటు రానే రాడేమో. ఆయన అందుకు మేము తినలేము కదండి. లేదండి మీ కొరకు మీ స్టవ్ వేరు, మీకు భోజన పదార్థాలు వేరు ఉంటామంటే మీరు కడిగే వాసన కూడా మేము భరించలేమండి అన్నాడు. సరే అండి మీ కొరకు మేము అవన్నీ మానేస్తాం, నాన్ వెజిటేరియన్ అంతా మానేస్తామండి, కూరగాయలే తింటాం మీ కొరకు రండి అంటే, అప్పుడు అన్నాడు, ఎంతైనా మీరు వేరే వాళ్ళు మేము వేరే వాళ్ళం, మా సొంత వాళ్ళు మీరు కాలేరు కదా, అందుకని నేను రాలేనండి అన్నాడు. ఆయన కొన్నాళ్ళకు చనిపోయాడని తెలిసింది. మళ్ళీ నమ్మాడా లేదా? కానీ విశ్వసించడం సాధ్యం కావట్లేదు. విశ్వాసము, నమ్మకము క్రియలతో కూడా సంపూర్ణ సిద్ధి అవుతుంది అన్నాడు యాకోబు. కనుక నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఒక ఉదాహరణ మీకు చెప్తే ఈజీగా మీకు గుర్తుండిపోతుంది, కన్ఫ్యూజ్ కావద్దు. నమ్మిన వాళ్ళంతా విశ్వాసులు కాదు. ఉదాహరణకి దయ్యములు కూడా యేసు దేవుని కుమారుడని నమ్మి, అమ్మో వణుకుచున్నాయి, మనం వనకట్లేదు, ఇంకా మనకు భయం లేదు దేవుడు అంటే, కానీ నమ్ముతున్నాం. అవి దయ్యములు వణుకుచున్నవట నమ్మి. ఇప్పుడు మరి దయ్యాలకు రక్షణ ఉందా? నమ్మాయి కదా, లేదా? మీ పాస్టర్ గారి దగ్గరికి ఏదన్నా ఒక దయ్యాన్ని పట్టుకొచ్చి బాప్టిజం ఇవ్వండి నమ్ము అని తీసుకురావచ్చు కదా. ఏమండి, దయ్యాలు నమ్మగలవు యేసు దేవుని కుమారుడని, వాటికి మనకంటే ముందు తెలుసు, వాటికి యేసే వాళ్ళను సృజించాడన్న సంగతి కూడా వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు చేయలేనిది ఏమిటంటే విశ్వసించలేవు, ఆ నమ్మకమును క్రియలలో చూపించలేవు దయ్యములు. కనుక వాటి రక్షణ సాధ్యం కాదు. ఏ దురాత్మ కూడా ఒక్కటి కూడా అట్నుండి ఇటు రాదు, అటే. ఎందుకంటే అవి నమ్ముతాయి కానీ విశ్వాసం చూపవు. దీని కొరకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకానొక గ్రామంలో ఆ గ్రామస్తుడు కాని వ్యక్తి ఒక ఆయన ఉదయాన్నే 6 గంటలకల్లా భుజానికి పెద్ద బావి నీళ్లు తెచ్చేదే తాడు లాంటి ఒక పెద్ద తాడు భుజానికి చుట్టుకొని, అందరూ పళ్ళ పుల్లలు వేసుకున్నారు, బయట వచ్చి నిల్చొని మాట్లాడుకుంటుంటే అందరి మధ్యలో నుండి ఆయన ఊరు చివరికి వెళ్ళిపోయాడు. ఊరు చివరి ఏముందంటే 2 పెద్ద కొండలు ఉన్నాయి, మధ్యలో గుండా జలపాతం ప్రవహిస్తా ఉంది. ఈయన వచ్చి ఈ కొండ ఎక్కుతున్నాడు. అందరికీ డౌట్ వచ్చింది, ఆత్మహత్య చేసుకుంటున్నాడా ఏమిటి?
ఈయన ఎవరో కొత్త మొహం కనబడుతుంది, ఆత్మహత్య చేసుకున్నాడు. సో అందరూ ఊరు వాళ్ళందరూ కూడా వీడేమో అటు జలపాతం దిక్కి వెళ్ళాడు, ఏమిట్రా వీడు చస్తాడేమిటి, అసలే ఇందులో పడ్డవాళ్ళు ఎముకలు కూడా దొరకలేదు. ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసారు వెనకాల. ఈయన ఇంతలోగా ఇక్కడికి ఎక్కాడు. ఎక్కి ఈ తాడును తీసి గట్టిగా ఈ కొండకేశాడు. లంగరు వేసి గట్టిగా బిగించి కట్టేశాడు. ఏం చేస్తున్నాడు ఈయన? అందరు కింద నుండి ఇక్కడ నుండి చూస్తున్నారు. బాబు, ఇందులో పడ్డవాడు ఎవడు బ్రతకలేదు నాయన, ఏం చేస్తున్నావు అంటే ఈయన సైలెంట్గా తాడు బిగించేసి, గ్రామస్తులారా, నమ్మకమునకు విశ్వాసానికి ఉండే మేజర్ డిఫరెన్స్ అర్థం కావడానికి ఈ ఉపమానం చెప్తున్నా. గ్రామస్తులారా, నేను ఈ తాడు మీద నుండి నడుచుకుంటూ వెళ్ళగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. వెంటనే వీళ్ళందరూ అన్నారు, ఊరే ఎందుకురా నాయన, ఇందులో పడ్డవాళ్ళు ఎముకలు కూడా దొరకలేదు, లోపల చిన్న చిన్న రాళ్లకు పడి తల పగిలి ఎముకలు పగిలి చచ్చిపోయారా నాయన, ఎందుకు ఈ సాహసం? వద్దురా బాబు, వద్దురా బాబు. మళ్ళీ అడుగుతున్నాడు, గ్రామస్తులారా, నేను ఈ తాడు మీద నుండి నడుచుకుంటూ వెళ్ళగలని నమ్ముతున్నారా? అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవడు నమ్ముతాడు? అంతవరకు చూడలేదు కదా. వాళ్ళందరూ సైలెంట్గా ఉండగానే ఈయన చకచక చకచక నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఆగి భుజానికి ఉన్న ఫ్లాస్క్ తీసి ఛాయ్ పోసుకొని తాగి ఇక్కడ నుండి పరిగెత్తాడు తాడు మీద. అమ్మో అనుకున్నారు. మళ్ళీ ఇటువైపు నడుచుకుంటూ రాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసరికి అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఓ గ్రేట్, చాలా గొప్ప పని, చాలా గొప్పది నాయన అని. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు రెండవ ప్రశ్న, గ్రామస్తులారా, నేను ఈ తాడు మీద నుండి నడుచుకుంటూ వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారు? ఓ నమ్ముతున్నావు 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 అని అందరూ అంటున్నారు కింద నుండి. ఇప్పుడు రెండవ ప్రశ్న వేస్తున్నాడు, గ్రామస్తులారా, మీలో ఎవరూ నడవాల్సిన అవసరం లేదు, మీరు నా భుజములు ఎక్కి కూర్చుంటే చాలు, నేను నడిచి వెళ్ళగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. ఏం చెప్పరే? నమ్ముచున్నాము అన్నారు అనుకోండి, వెళ్ళరా మరి, వెళ్ళి కూర్చోపో. అక్కడ మధ్యలోకి పోయిన తర్వాత కళ్ళు తిరిగి పడ్డావో పీడ విరగడైపోద్ది పో అని. ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఇక కొందరు కోతల రాయుళ్ళు ఉంటారు కదా గ్రామంలో, ఒట్టేటివన్నీ కోతలు కోస్తుంటారు. పాము వచ్చిందంటే అరే నాకు చెప్పొద్దా ముందే అంటాడు, తర్వాత వచ్చి అది పోయిన తర్వాత. అలాంటి వాళ్ళు కొందరు ఉంటాయి, ఒరేయ్ నువ్వు పెద్ద పుడింగులు కొడతావు కదా, పుడింగ్ అంటారా ఇటువైపు, పుడింగులు కొడతావు కదా, కోతలు కోస్తావు కదా, నా అంతటి వాడే లేడు ఆగడల్లంకలు అంటావు, వెళ్ళరా అంటే, నేను ఈ ఊరిలో గొప్పవాడిని కానీ అక్కడికి ఎందుకు ఎక్కుతాను, నేను ఎక్కను అన్నాడు. ఎవడికి వాడు అలాగ గ్రామస్తులందరూ సనుగుతున్నారే తప్ప ఎవ్వడు కూడా మేము నమ్ముతున్నాం అనలేకపోతున్నారు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు ఇక్కడి నుంచి అందరి మధ్యలో నుండి తోసుకుంటూ పరిగెత్తున్నాడు. అరే ఎవరు పిల్లోడు? పిల్లవాళ్ళకి ఏం తెలుసయ్యా, చచ్చిపోతాడు ఆ పిల్లోడు, ఎవరు ఆపొద్దా అనుకుంటుంటే ఈ పిల్లోడు చకచక కొండెక్కాడు, భుజాలెక్కి కూర్చున్నాడు. అందరూ మళ్ళీ టెన్షన్గా చూడడం మొదలుపెట్టారు. ఒరే ఈయన కంటే తాడు మీద నడవడం అలవాటు, పిల్లోడికి ఏం అలవాటు? వాడు ఇలా కూర్చొని ఇలా తిరిగాడు అనుకో, ఇద్దరు పడతారు కదా, బ్యాలెన్స్ అవుట్ అయ్యి. అందరూ టెన్షన్గా చూస్తున్నారు. వాడెవడో పోతే పోయాడు కానీ ఈ పిల్లోడెవడో అనవసరంగా తొందరపడిపోయి వెళ్ళాడు, మనం ఎవరూ చూడలేదు అని చూస్తుంటే ఆయన ఎక్కాడు, కూర్చున్నాడు, చకచక నడుచుకుంటూ వెళ్తున్నాడు. పిల్లవాడు చక్కగా అలాగూ సంతోషంగా చూస్తున్నాడు అటువైపు ఇటువైపు, కొంచెం కూడా వాడికి భయం లేదు. అటువైపు వెళ్ళాడు, మళ్ళీ సీరియల్గా ఇక్కడ ఆగకుండా ఇటువైపు వచ్చేసారు. పిల్లవాడు భుజాలు దిగి కొండ దిగి వచ్చాడు. ఇప్పుడు అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? పిల్లవాడి మీద ఉంటుంది. పిల్లవాడు ఇక్కడికి రాగానే అందరూ వీడిని గుమిగూడారు. ఎవరు బాబు నువ్వు, ఏం పేరు నాయనా, ఎవరి కొడుకు ఏంటి అని రకరకాల నీకు భయం వేయలేదా, కళ్ళు తిరగలేదా, నిన్ను అక్కడ చూస్తుంటే మాకే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, నీకేం కాలేదా అని అవి అడుగుతుంటే, ఎందుకు, ఆయన మా నాన్నేగా అన్నాడు వాడు. అంటే ఆ చిన్న పిల్లవాడికి ఎప్పటి నుండి ఆయన భుజాలు ఎక్కడం అలవాటు అనమాట. వాడు పుట్టినప్పటి నుండి
భుజాలు ఎక్కడం అలవాటు. నాన్నగారు ఈ తాడు మీద ఎక్కడ నడిచినా ఆ నాన్నగారి భుజాలు ఎక్కడం వాడికి ఎప్పుడూ అలవాటు అయిపోయింది. మా నాన్నేగా అన్నాడు. ఇప్పుడు గమనించాలి, ఈ చిన్న పిల్లవాడు ఒక గుంపు, గ్రామస్తులు ఒక గుంపు, ఈ నడిచిన వాడు ఒక గుంపు. ఈ నడిచిన వాడు విశ్వాసమునకు కర్త. ఈ గ్రామస్తులు నమ్ముతున్న గుంపు. పిల్లవాడు విశ్వాసి. అది సంగతి. ఇప్పుడు మీకు అర్థమైందా నమ్మకానికి విశ్వాసానికి ఎంత మేజర్ డిఫరెన్స్ ఉందో? కనుక నమ్మిన వాడెల్లా విశ్వాసి కాడు. విశ్వాసి ఎందుకు అయ్యాడంటే తాను ఏది నమ్ముతున్నాడో దాన్ని క్రియలలో చూపించాడు. విశ్వాసం అనున్నది క్రియల వలన పరిపూర్ణం అవుతుంది. కాబట్టి విశ్వాసి వేరు, నమ్మకస్తుడు వేరు. సరే, ఈ ప్రత్యక్ష గుడారము సార్వత్రిక సంఘము ఏ విధముగా సంపూర్ణతలోనికి వెళ్తుందో చూపిస్తుంది ఈ యొక్క గుడారము. ఏమండి? మూడవదిగా పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ అని వ్రాయబడి ఉంది ఇక్కడ. అంటే పరలోకము ఎలా ఉండబోతుందో, పరలోకంలో కూడా అంతస్తులు ఉంటాయని నేను చెబుతున్నాను కదూ. పరలోకంలో అందరూ సమానులుగా ఉండరు, ఒకరొకరు ఒక్కొక్క అంతస్తులో ఉంటారు. అవే ఆవరణము లాంటి అంతస్తు, పరిశుద్ధ స్థలం లాంటి 2వ అంతస్తు, అతి పరిశుద్ధ స్థలం లాంటి 3వ అంతస్తు. ఈ అంతస్తుల్లో అతి పరిశుద్ధ స్థలము లాంటి స్థలములో ఉండేవారెవరంటే గొర్రెపిల్ల భార్యగా తమను తాము అలంకరించుకున్న వాళ్ళు అతి పరిశుద్ధ స్థలములో ఆ ప్రభువుతో పాటు ఉంటారు. ఇక గొర్రెపిల్ల స్థాయిలోనికి, గొర్రెపిల్ల భార్య స్థాయిలోనికి ఎదగని వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళు కొందరు పరిశుద్ధ స్థలము స్థాయిలో, అంటే నెక్స్ట్ స్టేజ్లో. రిబ్కాను ఒకదాన్నే పంపారా ఇస్సాకు దగ్గరికి? వెరీ గుడ్. చెలికత్తెలు కూడా ఉన్నారు రిబ్కాకు. రిబ్కా ఏమో పెళ్లి కుమార్తె, చెలికత్తెలు కూడా స్త్రీలే, కన్యకలే. కానీ వీళ్ళు పెళ్లి కుమార్తె స్థాయి వీరికి లేదు. అర్థమవుతుందా? అలాగే గొర్రెపిల్ల భార్య స్థాయిలో ఉంటే మరికొందరు చెలికత్తెల స్థాయిలో ఉంటారు, కొందరు దాసి స్థాయిలో ఉంటారు. యాకోబుకు ఇటు రాహేలును బట్టి దాసి, ఇటు లేయాను బట్టి దాసి, వాళ్ళ ద్వారా పిల్లలు. కానీ వాళ్ళ స్థాయి వీరికి, భార్యలకు, వారి సంతానానికి ఉన్నంత స్థాయి, ఆస్తి, ఆశీర్వాదాలు వాళ్లకు లేవు. ఆ విధంగా మనము కూడా పరలోకంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు, వారి వారి భక్తిని బట్టి ఉంటారు. కొందరు ఆవరణంలోనే తిరుగుతుంటారు. పరలోకం అనేది ఒక ప్లేస్ అయితే అది ఆవరణం లాంటి స్టేజ్లోనే తిరుగుతుంటారు. యేసును ముఖాముఖిగా చూడగలిగిన స్థితిలోనికి వెళ్ళరు వాళ్ళు, కానీ పరలోకంలోనే ఉంటారు. అందుకే ఆయన ఎవరో కొన్ని పాట రాశాడు కదా, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. అందులో నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను. పరలోకంలో బంగారం ఉంటుందా? అదే వీధుల్లో బంగారం ఉంటుందా? పరలోకము క్షయమైపోయే వస్తువులతో చేయబడిందా, అక్షయమైన వస్తువులతో చేయబడిందా? అక్షయమైన వస్తువులతో చేయబడింది. మరి ఇప్పుడు భూమి మీద ఉన్న లోహాల్లో బంగారం కూడా ఒకటి. ఇది క్షయమైపోయేదా, అక్షయమైపోయేదా? క్షయమైపోయేది కదండి. కాబట్టి బంగారం అక్కడ ఉండదు. వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, తుప్పు పట్టిపోవడం ఇవన్నీ ఉండవు అక్కడ. అసలు ఆ లోకమే క్షయమైపోయే వస్తువులతో కాక అక్షయమైన వస్తువులతో నిర్మాణమైంది. మరి బంగారు వీధులు కనబడ్డాయని యోహాన్ అన్నాడు కదా, అంటే లోహాలన్నిట్లో అతి ఉత్తమమైనది ఏ లోహమో అలాగే అంతటి ఉన్నతమైన మహిమలో
అక్కడ వీధులు కనబడుతున్నాయి నాకు. దాన్ని ఎలా వర్ణించాలి అంటే దాని వర్ణనకు ఈయన వాడుకున్న పదం బంగారం, అంతే తప్ప బంగారం అక్కడ ఉండదు. మళ్ళీ బంగారం అక్కడ ఉంటే మొట్టమొదట ఆడవాళ్ళు ఎవ్వరు కూడా పరిశుద్ధ స్థలంలోనికి పోరు, అతి పరిశుద్ధ స్థలంలోనికి పోరు. ఈ వీధుల్లోనే బంగారం బోలెడు దొరుకుతుంది మనకు. భూమి మీద ఉన్నప్పుడు మా ఆయన్ని ఎంత అడిగినా కొనలేదు. పెళ్ళైనప్పటి నుంచి అడిగాను. పిల్లల పెళ్ళిళ్ళైన తర్వాత నన్ను కొంటాడేమో అంటే అప్పుడు కొనలేదు. దేవుడు నా అక్కర చూసి, నా ఆవేదన చూసి, నా భర్త నాకు కొనివ్వనందుకు దేవుడు ఇక్కడ నాకు పూర్తి బంగారం ఇచ్చాడు. నేను ఇదే బెడ్ అనుకొని పడుకుంటాను, ఇక్కడే బంగారు మంచంలో పడుకున్నట్టుంటుంది అని వీళ్ళు లోపలికి రారిక, ఇక్కడే ఉండిపోతారు. అది క్షయమైపోయే వస్తువులతో చేయబడింది కాదు, అక్షయమైన వస్తువులు. కానీ ఆ పరలోకం ఎలా ఉంటుంది అనడానికి ఆ పరలోక వస్తువుల ఛాయగా ప్రత్యక్ష గుడారమును చూపించాడు. అంటే అంతస్తులు ఉంటాయి. ఆ అంతస్తులలో ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యము పైన దృష్టి పెట్టి దాని మీద మన దృష్టి నిలిపిన ఎడల ఆ వెలుగైన యేసు ప్రభు వచ్చినప్పుడు మనము కూడా ఆయనకు భార్య స్థాయికి ఎదుగుతాం. అంటే ఆదాముకు భార్యను చేయాలంటే ఎంత హైట్ తయారు చేశాడు? ఆదాముకు భార్య చేయడానికి ఎంత హైట్ తయారు చేశాడు? అప్పుడు మేము లేమనండి, పీడ విరగడైపోతుంది. ఆదాముకు సాటి అయిన సహాయం, సాటి అయిన ఎముక తీసుకున్న ఎముకేమో 1.5 feet ఇలా మధ్యలో నుండి ఉంటుంది కదా ఎముక, ఇక్కడ వెన్నెముక నుంచి ఇలా ఉంటుంది కదా, ఈ సగము ఎముకను 1.5 feet ఉంటుంది. దీన్ని తీసుకొని పోయి ఆదాము ఒకవేళ 6 feetలుగా ఉంటే ఈ అమ్మాయిని కూడా 6 feetలుగా చేశాడు. సాటి అయిన సహాయం. అలాగే కడపటి ఆదామైన యేసుక్రీస్తుకు ఉండే భార్య కూడా ఆమె పుట్టినప్పుడు చిన్నదే, కానీ సంఘములో ఈ ఎముక లాంటి బ్రతుకును ఆయన సాగదీస్తూ విడమరుస్తూ ఆత్మతో, పరిశుద్ధాత్మ వరములతో, వాక్యముతో ప్రతిష్ఠిస్తూ ఆయన దినదినము యేసుకు సాటి అయిన భార్యగా మలుస్తున్న కార్యే సృష్టి కార్యం, నూతన సృష్టి కార్యం ఈనాటికి సంఘములో జరుగుతున్నది. యేసుప్రభువు అన్నాడు, నా తండ్రి ఇంకనూ పని చేయుచూనే ఉన్నాడు. తండ్రి పని చేస్తున్నాడు, కుమారుడు పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పని. ఎందుకని అంటే మనలను ఆదాము నుండి వేరు చేసి కడపటి ఆదాము కొరకు భార్యగా ఆ స్థితికి ఎదిగింప చేయడానికి. దాన్ని అన్నారు మహిమ నుండి అధిక మహిమ. ఏ మహిమ అంటే యేసుక్రీస్తుకున్నటువంటి మహిమకు సమానమైన సంపూర్ణతను సాధించు వరకు ఆయన కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, కాపర్లుగాను, సువార్థికులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. కనుక పరలోక వస్తువులు, పరలోకం ఎలా ఉండబోతుంది అనడానికి ఛాయగా దేవుడు మనుషుల మధ్యలో చూపించినది ప్రత్యక్ష గుడారము. అలాగే ఇశ్రాయేలీలకు ఇది తాత్కాలికమైన మందిరం. ఇశ్రాయేల్లో ఆరాధించుకోవడానికి అరణ్య యాత్రలో ప్రయాణిస్తుంటే వాళ్ళు ఎక్కడ ఆరాధించాలి? ఆ రోజుల్లో అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకోండి అలా లేదు కదా. సో వాళ్ళందరి కొరకు, ఆరాధన కొరకు తాత్కాలికమైన మందిరమును ఏర్పాటు చేశాడు. ఈ మందిరమే చరిత్రలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారముగా ప్రారంభమైంది, టెంట్గా ప్రారంభమైంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ సొలొమోను కట్టిన దేవాలయముగా మారింది. ఆ తర్వాత మూడవ స్టేజ్ జెరుబ్బాబేలు దేవాలయముగా మారింది. ఏమండి, సొలొమోను కట్టిన దేవాలయానికి జెరుబ్బాబేలు కట్టిన దేవాలయానికి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆనాడు ఈ దేవాలయం కట్టినప్పుడు 10 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు సొలొమోను దేవాలయం కట్టినప్పుడు. తర్వాత ఇది కూల్చబడింది. ఈ పిల్లోడిని కూడా, అమ్మ నీ వయసు ఎంతమ్మా? ఇలారా ఒకసారి, ఇలారా.
ఎందుకంటే 10 సంవత్సరాల పిల్లలు కనబడట్లేదు నాకు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ అమ్మాయి వయసు ఉన్నప్పుడు ఈ సొలొమోను దేవాలయాన్ని చూసింది. అమ్మో భలేగా ఉందే, భలే కట్టారే అనుకున్నాను. 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళింది చెరలోనికి. ఇప్పుడు ఆమెకు 80 సంవత్సరాలు లేక 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు వచ్చేసరికి 70 సంవత్సరంలో చెర ముగిసే సమయానికి జెరుబ్బాబెలు టెంపుల్ తయారైంది. ఈమె పండు ముసలమ్మగా చూస్తుంది. ఇప్పుడు ఈమె జీవితంలో 2 దేవాలయాలు చూడగలిగింది. సొలొమోను కట్టిన దేవాలయమును ఓపెనింగ్ చేసినప్పుడు దేవుని మహిమ అందులోనికి ఎలాగొచ్చిందో చూడగలిగింది. జెరుబ్బాబెలు కట్టినప్పుడు కూడా మహిమ ఎలాగుందో చూడగలిగి ఈమె అంటుంది, పెద్దలు అన్నారు, వృద్ధులు అప్పుడు అన్నారు, సొలొమోను దేవాలయంలోనికి దిగి వచ్చిన మహిమ కంటే రెట్టింపు మహిమ ఇందులో కనబడిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఇప్పుడు ఇది మహిమ లేనిది, సామాన్యముగా కనబడుతుంది బయట నుండి. సముద్ర వత్సల తోళ్ళు, కూర్చోమ్మా, గొర్రెల తోళ్ళు, జంతువుల చర్మాలు, వాటితో కనబడుతుంది. మీరు చేపలు కోసి ఎండబెడితే అలంకారంగా ఉంటుందా ఇంటి ముందు? అందంగా ఇలాగ వేయండి, ఆ వాసన, ఆ అందమును చూసే ఓహో ఎంత అందముగా ఇల్లు కనిపించుచున్నది అంట. చేపల తోళ్ళే మరి అప్పుడు కూడా ప్రత్యక్ష గుడారం మీద సముద్ర వత్సల తోళ్ళు అని ఉంది. సముద్రంలో జీవించే పెద్ద జీవుల యొక్క చర్మమును ఒలిచి దాన్ని ఎండబెట్టి దాన్ని దీని మీద గుడారంలో వేశారు. సో అందము లేదు, మహిమ లేదు, గొప్పతనము లేదు. వాళ్ళు చూడగలిగిన మహిమల్లా ప్రత్యక్ష గుడారము మీదకి మేఘం వచ్చినప్పుడు చూశారు, కానీ లోపలి మహిమను చూడలేకపోయారు. కానీ ఇక్కడ మహిమ దిగి వచ్చింది. ఈ మహిమ రెట్టింపు మహిమగా ఇక్కడ మారింది. ఆ తర్వాత 4వ దేవాలయముగా హేరోదు దాన్ని చక్కజేశాడు, బాగు చేశాడు. అది శృంగారమను దేవాలయం. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా మారుస్తారా అంటూ బల్లలు తోసి పావురాలు వదిలిపెట్టి గొర్రెలు వదిలిపెట్టి కోపంగా వచ్చాడు చూసారా, అది హేరోదు శృంగారించిన దేవాలయం. జెరుబ్బాబెలు దేవాలయమే 400 సంవత్సరాలు అయిపోయింది ఇది కట్టి, అంతా పెచ్చులుడిపోతుంది, అంత అందంగా లేదు. కాబట్టి హేరోదు ఏశావు వంశస్థుడు, యాకోబు వంశస్థులను సంతోషపెట్టడానికి, వాళ్ళ మద్దతు కోరడానికి ఆయన వాళ్ళ కొరకు కొంచెం ఏదో చేశాడు, శృంగారించాడు. అక్కడక్కడ పెచ్చులుడిపోతే మంచిగా ప్లాస్టింగ్ చేయించాడు, ఏసియన్ పెయింట్ చేయించాడు, కలరింగ్, అబ్బో శృంగారించాడు నాయనోయ్ అని ఆ దేవాలయానికి శృంగారం అన్న దేవాలయం అని పేరు పెట్టారు. కానీ అందులో దేవుని మహిమ ఉందా లేదా? హేరోదు నిర్మించిన మందిరములో దేవుని మహిమ ఉందా లేదా? ఎటు పోయిందో? ఎందుకు పోయింది? ఏమండి, అందులో ఉండవలసిన సముఖపు రొట్టెల బల్ల లేదు, దీపస్తంభము లేదు, ధూపవేదిక లేదు, మందసము చెరపట్టబడింది, ఏది లేదు. ఏమున్నాయో తెలుసా? ఇక్కడ కొట్లు పెట్టుకున్నారు. రండి బాబు, రండి రండి బాబు, యూదుల కాయిన్స్కి రోమన్స్ కాయిన్స్ మేము కాయిన్స్ మార్చిస్తాం బాబు రండి అంటున్నారు. మళ్ళీ పక్కకున్నారు, ఏమండి దేవాలయంలో పావురాన్ని అర్పించే వాళ్ళు పావురాలు కొనండి బాబు, పావురాలు బాబు, పావురాలు అంటున్నారు. మరికొంతమంది గొర్రెలు కట్టేసి దహన బలి కొరకు గొర్రెలు బాబు, గొర్రెలు. వ్యాపార గృహమైంది, కానీ దేవునికి చెందవలసిన ఆరాధన మహిమ చెందట్లేదు. అందుకని యేసు ప్రభు కోపంగా అవన్నిటినీ తోసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చివరి దేవాలయము, ఏమండి ఈ దేవాలయం కూడా కూల్చేశాడు కదా. 70 AD నీరో చక్రవర్తి జనరల్ టైటస్ అనే మిలిటరీ సైన్యాధిపతి ద్వారా యెరూషలేము మొత్తమును కాల్పించేశాడు. దేవాలయాన్ని కూడా నాశనం చేసేశాడు నీరో చక్రవర్తి, క్రీస్తు తర్వాత 70లో. సో అప్పటి నుండి దేవాలయము లేదు, ఇక దాని ఆనవాళ్ళు కూడా లేవు. అంటే ఇశ్రాయేళ్లకు తెలుసు దాని పునాది ఎక్కడుందో, సొలొమోను వేసినప్పుడు ఎక్కడ ఉందో ఇశ్రాయేళ్లకు తెలుసు. వాళ్ళు త్వరలో మందిరాన్ని కట్టబోతున్నారు. అయితే
ఈ మందిరం లేదు, ఆ మందిరం కట్టుకున్నా కట్టుకోకపోయినా దేవుని ప్లాన్ ఏమిటంటే ఆ మందిరం మళ్ళీ కట్టుకోవడం కాదు. ఈ 4వ మందిరం 5వ మందిరంగా ప్రకటన గ్రంథం 21లో నూతన యెరూషలేము పట్టణం. దీంతో మందిరాల నిర్మాణం పరిపూర్ణం అవుతుంది. ఇక భూమి మీద మందిరాల యొక్క అవసరత ఉండదు. అసలు చెప్పాలంటే ఈ మందిర నిర్మాణం కొరకే ఇవన్నీ మోడల్గా చూపించాడు దేవుడు. అది ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే ముందు మీరు ఏం చేస్తారు? ఏలూరు వెళ్ళి ఎవరో బిల్డింగ్ ప్లానర్స్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా భూమి వెడల్పు ఇంత, పొడవు ఇంత, మాకు 2 బెడ్రూమ్లు కావాలి, ఒక హాల్ కావాలి, ఒక కిచెన్ కావాలి, అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, బయట జనరల్ బాత్రూమ్ ఒకటి ఉండాలి, కాంపౌండ్ ఉండాలి అన్నీ మీరు అన్నీ చెప్పుకుంటారు కదా. అప్పుడు వాళ్ళు మళ్ళీ వారం రోజుల తర్వాత రండి అని గీసి ఇస్తారు కదా. ఆ గీసి ఇచ్చిందే నిజమైన ఇల్లు కాదు, కానీ నిజమైన ఇల్లు అలాగే ఉంటుంది కట్టిన తర్వాత. సో ఇవన్నీ గీతలే. నిజమైన దేవుని ఇల్లు నూతన యెరూషలేము పట్టణం. ఈ బిల్డింగ్ తయారు కావడానికి ఇవన్నీ మోడల్గా చూపించాడు. కాబట్టి ఇది ఇశ్రాయేలీలకు తాత్కాలికమే, పర్మనెంట్ దేవాలయం కాదది. ఇశ్రాయేలీలు కూడా ఈ దేవాలయంలోనికే వస్తారు. ఎందుకంటే యోహాను దర్శనంలో చూస్తూ ఈ యొక్క నూతన యెరూషలేము పట్టణం దిగి వచ్చుట చూసినప్పుడు దానికి 12 పునాదులు ఉన్నాయి. రైట్? 12 పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయట? అపోస్తలుల పేర్లు. వెరీ గుడ్. అంటే క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించిన పునాది ఆ పట్టణానికి ఉంది. దానిపైన 12 గుమ్మములు ఉన్నాయి. 12 గుమ్మములు కలిగిన దేశము, పట్టణము యెరూషలేము. నెహెమ్యా కాలంలో యెరూషలేము చుట్టూ గోడ మళ్ళీ కట్టించి 12 గుమ్మములు పెట్టించాడు కదూ. 12 గుమ్మములలో కూడా మనకు బైబిల్ స్టడీకి మనకు ఒక 12 తరగతులు ఉంటాయన్నమాట. 12 గుమ్మములు, ఒక్కొక్క గుమ్మమునకు ఒక్కొక్క పేరు పెట్టాడనమాట. ఇప్పుడు 12 గుమ్మములు ఈ యెరూషలేము పట్టణంలో ఉన్నాయంటే అవి ఇశ్రాయేలీల 12 గోత్రములకు గుర్తు. క్రొత్త నిబంధన సంఘం పునాదిగా ఉంది. క్రొత్త నిబంధన సంఘం పునాదిగా ఉంది. ఇశ్రాయేలీల 12 గోత్రాలు గుమ్మములుగా ఉన్నారు. ఆ బిల్డింగ్ పైన బయట మీరు టైల్స్ వేసుకుంటారు కదా, కాస్త మెరిసేవి టైల్స్ పెట్టుకుంటారు కదా. నూతన యెరూషలేము పట్టణానికి ఉన్న టైల్స్ 12 వెలగల రాళ్ళు. ఆ 12 వెలగల రాళ్ళు 12 గుమ్మములు, ఇశ్రాయేళ్ల 12 గోత్రాలు, అపోస్తలు 12. ఇవన్నీ కూడా ఒకే పాఠం అన్నమాట, ఒకే ఆధ్యాత్మిక సందేశం. సరే, దీని మీద డెకరేట్ చేసినవి 12 రాళ్ళు. ఆ రాళ్ళు వెలుగుతున్నాయట. ఎక్కడి వరకు అంటే విశ్వమంతటిని వెలిగిస్తున్నాయి ఆ రాళ్ళు. సో నూతన యెరూషలేము అనే పట్టణము రైట్ 3 గుమ్మాలు, 12 పునాదులు గలది. పునాదులేమో అపోస్తలు, వారి పరిచర్య ద్వారా కట్టబడిన క్రీస్తు సంఘం. గుమ్మములేమో ఇశ్రాయేలీల 12 గోత్రములు, వాళ్ళు ఉన్నారు ఈ నూతన యెరూషలేము పట్టణంలో. అలాగే రాళ్ళు 12 వెలగల రాళ్ళు. ఏమండి, ఇదంతా కలిస్తే నూతన యెరూషలేము పట్టణం. ఈ దేవాలయమే శాశ్వతమైన దేవాలయం, దేవుడు నిత్యం ఉండే దేవాలయము అది. సో దీని కొరకు మొట్టమొదట దేవుడు చూపించిన మాదిరి ప్రత్యక్ష గుడారం. అలాగే ప్రత్యక్ష గుడారములో నిత్యమైన యాజకత్వము ఎలా ఉండబోతుందో దేవుడు చూపించాడు. నిత్యమైన యాజకత్వం. 2 రకములైన యాజకత్వాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఏమిటో అవి?
2 రకములైన యాజకత్వములు. ఓకే, అదంతా ఒకటే కేటగిరీ కదా. రైట్. అహరోను యాజకత్వ క్రమము, మెల్కీసెదెకు యాజకత్వ క్రమం. రైట్, 2 రకాలు. ఇందులో అహరోను యాజకత్వము తన కుమారులే మళ్ళీ తరతరములు ఆ దేవాలయములో పూజారి పని చేయాలి, యాజకుని పని చేయాలి. మెల్కీసెదెకు క్రమములో యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడుగా ఉండగా ఆయన క్రింద రక్షించబడిన వారందరినీ కూడా యాజకులుగా మార్చుకున్నాడు. మనం ప్రధాన యాజకులం కాదు, యాజకులం. ప్రధాన యాజకుడు ఒక్కడే. అలాగే ప్రత్యక్ష గుడారంలో కూడా యాజకులు ఉంటారు, కానీ ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. అలాగే విశ్వ చరిత్రను నడపడానికి, విశ్వంలో దేవునికి ఆరాధనల కార్యక్రమాలు జరపడానికి యేసు చిరకాలము ప్రధాన యాజకుడుగా ఉంటాడు. మనమందరము యాజక గుంపులో ఉంటాం. మనమందరం ఎదిగిన నాడు, ఆత్మీయంగా సంపూర్ణతను సాధించిన నాడు యాజక గుంపులో మనం ఉంటామన్నమాట. సో నిత్యమైన యాజకత్వము ఎలా ఉండబోతుందో, ఇది తాత్కాలిక యాజకత్వమే. అసలైన మెల్కీసెదెకు క్రమం ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఈ యాజకత్వానికి, మెల్కీసెదెకు యాజకత్వానికి డిఫరెన్స్ చూపించడానికి ఈ యాజకత్వాన్ని ఆయన తెలియజేశాడు. అలాగే ఆరాధకుడికి దేవుణ్ణి ఎలాగున ఆరాధిస్తే అది నిజమైన ఆరాధనయో, ఆయనకి ఇష్టమైన ఆరాధనయో మనకు తెలియజేస్తుంది ప్రత్యక్ష గుడారం. అలాగే పరలోకంలో నిత్యత్వంలో మనం ఎలాగో ఆరాధించబోతున్నామో దానికి ఛాయ కూడా ఈ ప్రత్యక్ష గుడారం. ఎందుకంటే ఇది పరలోక వస్తువుల రూపం అని చూసాం కదా. పరలోక వస్తువుల రూపం అయితే పరలోకంలో ఆరాధన కూడా రూపమే మరి. కనుక ఇది 7 రకములైన వాటికి ఛాయగా ఈ ప్రత్యక్ష గుడారము కొనసాగుతూ ఉన్నదన్నమాట. ప్రత్యక్ష గుడారం లోపలి వస్తువులు ఏమేమి సమకూర్చారు అంటే, మొట్టమొదటిగా ఈ గుడారమునకు సంబంధించిన వాగ్దానము మనము ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి ఇక్కడ అంటే, ప్రత్యక్ష గుడారం గురించి ఇక్కడ ఏముండదు ఆదికాండంలో. కానీ నీ ప్రజలు, నీ సంతానం, అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, నీ సంతానం ఉన్నారే వీళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళ దేశము కాని దేశంలో బానిసలుగా ఉంటారు. ఇంతటితోనే ఆ వాగ్దానం అయిపోలేదు. బానిసలుగా ఉండి 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళని దోచుకొని వస్తారు అన్నాడు. ఆ దేశ వాసుల దగ్గర బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వస్తువులన్నీ దోచుకొని వస్తారు. ఈ దోచుకున్న దాంట్లో ప్రత్యక్ష గుడారానికి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయన్నమాట. అర్థమా వ్యర్థమా? ఏమండి, ఐగుప్తు వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలే, వీళ్ళు సంపాదించుకున్నది ఏమీ లేదు. కానీ వస్తున్నప్పుడు మాత్రము వాళ్ళే వాళ్ళ చెవులకున్నవి, మెడల్లో ఉన్నవి అన్ని తీసి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి అని వాళ్ళే ఇచ్చారట. ఈ బంగారము, వెండి, ఇత్తడి వీళ్ళు దోచుకొని వస్తుండగా హోరేబు కొండ మీద కాదు ప్రత్యక్ష గుడారం మీరు నిర్మించాలని చెప్పాడు దేవుడు. ఈ నిర్మించాలంటే వస్తువులు ఎక్కడ దొరకాలి మరి? ఇదిగో దోచుకొని వచ్చారే, అదిగో అక్కడ నుండి దోచుకొని వచ్చిన ఈ పదార్థాలతో మీరు ప్రత్యక్ష గుడారమును నిర్మించాలి. అంటే అన్యజనుల ద్వారా వచ్చిన దాన్ని, అన్యజనుల సమూహము కూడా దేవుని ప్రత్యక్ష గుడారంలో ఒక భాగమే అన్న ఛాయ మనకు అక్కడ కనబడుతుందన్నమాట. అది వాగ్దానం, అది మొట్టమొదటి వాగ్దానం. నిర్గమ 3, 21, 22, 12వ అధ్యాయం 33, 36లో వాళ్ళు దోచుకొని వచ్చేసారు నిజంగానే. ఒక వచనం చదువుతారా ఏదైనా ఒకటి అందులో? నిర్గమలో ఏది దొరికితే అది చదవండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను కనుక, యెహోవా ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. వారికి, ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నారు, వారికి కావలసిన వాటిని అన్నిటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అట్లు వారు ఐగుప్తీయులను
దోచుకొనిరి. అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఆ దేశస్తులకు బానిసలు ఉంటారు కానీ వచ్చేటప్పుడు మాత్రం దోచుకొని వస్తారన్నాడు. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. సో వాగ్దానం నెరవేర్పు జరిగింది ఆఫ్టర్ 400 years. ఆ తర్వాత నిర్గమకాండము 25:2లో ఆ వస్తువులే ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి వాడాలి మీరు అన్నాడనమాట. చూడండి 25:2. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఎవరు తీసుకొని రావాలి ఇప్పుడు అర్పణలన్నీ? ఇశ్రాయేలీయులు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మనపూర్వకంగా, ఇష్టపూర్తిగానే ఇవ్వాలి, బలవంతంగా కాదు అని చెబుతున్నాడు. ఏమండి? సో ఈ అర్పణలు, ఈ వస్తువులన్నీ కూడా దేవుడు మనపూర్వకంగా ఇశ్రాయేలు యొద్ద నుండి సమకూర్చుకున్నాడు. అలాగే అందులో పని చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని వస్తువులు అయితే పోగయ్యాయి, ఈ వస్తువులను పని చేసేవాళ్ళు కావాలి కదా. సో అక్కడ స్త్రీలు 35:25లో స్త్రీలు దారములను వడికి వాళ్ళు ఇచ్చారట. స్త్రీలు దీనికి ప్రత్యక్ష గుడారానికి అవసరమైన దారములను కూడా తయారు చేసి ఇచ్చారట వాళ్ళు. సో ఆ విధంగా వీళ్ళ దగ్గర నుండి వస్తువులు, వాళ్ళ పనితనము కూడా ఉపయోగపడింది. స్త్రీలు దేవుని సంఘములో పని చేయవచ్చునా అంటే పని చేయాలి, వచ్చునా కాదు, పని చేయాల్సిందే. ఈ వచనం ఏం చెప్తుందంటే 35:25 స్త్రీలే ప్రత్యేకముగా ఈ తెరలు అల్లడానికి, తెరలకు కావలసిన దారమును తయారు చేయడానికి వాళ్ళే పని చేశారట. సో స్త్రీలు సువార్త పనికి యోగ్యులేనా అంటే యోగ్యులే అని ప్రత్యక్ష గుడారం మొదట చెప్తుంది మనకు. రెండవదిగా క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్తికురాలు ఎవరు? వెరీ గుడ్, సమరయ స్త్రీ. సమరయ స్త్రీ మగ్దలేన మరియ యేసుప్రభు చనిపోయిన తర్వాత కదా. ఈ సమరయ స్త్రీ యేసుప్రభు ఉండగానే 4వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 4వ అధ్యాయం అంటే యేసుప్రభు పరిచర్య 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. 4వ అధ్యాయంలోనే ఈమె సువార్తికురాలై కూర్చుంది. దేనికి? సమరయ పట్టణస్థులందరికీ వెళ్ళి ఈయన మెస్సియా కాడా, రాబోవు ప్రవక్త ఈయన కాడా, వచ్చి చూడుడి అంటూ సువార్త నుంచి ఊరంతటిని గదిలించింది. స్త్రీలు దేవుని పరిచర్యలో ఉన్నారా లేదా? జాగ్రత్త. పురుషులు ఏదో కారణాలు చెప్పి వాళ్ళు నెలలో 4 దినములు వాళ్ళు అనారోగ్యంగా ఉంటారండి, అందుకని వాళ్ళు అలాగ ఉన్నప్పుడు పరిచర్య చేయకూడదండి, ఇదంతా నాన్ సెన్స్. స్త్రీ నెలలో 4-5 దినములు రక్తస్రావముతో ఉంటే ఆరోగ్యానికి మంచిదా చెడా? మంచిదేనా? మంచిదే కాదు, మంచిది. మంచిదే అంటే ఏమిటంటే అనేక మంచిలో ఇదొకటి అన్నట్టుగా అవుద్ది. మంచిది లేకపోతే ఆమె చస్తుంది సుమా. దేవుడు పెట్టిన ఏర్పాటు అది. ఆమె పిల్లల్ని కనాలంటే ఈ విధమైన ప్రాసెస్ ఆమె జీవితంలో ఉండాలి. అది పాపము కాదు, తప్పు కాదు. కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే స్త్రీ నెలసరిగా ఉన్నప్పుడు మరి ప్రభు బల్లను తయారు చేయవచ్చా, ద్రాక్ష రసమును గ్రైండర్ బట్టి తయారు చేయవచ్చా అని, ఆమె బాగలేదు కాబట్టి ఆమెను ప్రక్కన పెడుతున్నారు. పాస్టర్ అమ్మను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏమండి? ఇప్పుడు నేనైతే నా పరిచర్య ప్రారంభం నుండి కూడా బాటిల్స్లో తేవడము, ఈ రొట్టె పేరు మీద చిన్న చిన్న తెల్లని బిళ్ళలు తేవడం నేను ఒప్పుకోను. ఎందుకంటే దాని మీద మీరు జాగ్రత్తగా చదివితే బాటిల్స్ అయినా ఈ తెల్లని బిళ్ళలైనా, ఒక చర్చిలో బన్ ఇచ్చారు, అది తప్పే. ఒక చర్చిలో బ్రెడ్ ఇచ్చారు, అది తప్పే. అన్నీ తప్పే. ఎందుకు తప్పో చెప్తున్నాను, గమనించండి. బాటిల్లో మీరు గనక కింద గమనిస్తే 6% ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ అని ఉంటుంది. ఎందుకంటే ఆ ద్రాక్ష రసం వాస్తవానికి మీరు గమనించండి, ఏలూరు వెళ్ళి మీరు జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళి గ్రేప్ జ్యూస్ ఇవ్వయ్యా అని అడగండి, మ్యాంగో జ్యూస్ ఇవ్వండి అడగండి, లేకపోతే పైనాపిల్ జ్యూస్ ఇవ్వమని అడగండి. వాడు 4-5 జగ్గులు పెట్టుకొని ఉంటాడు కదా.
పైనాపిల్ సగం వరకు ఉంటుంది, మ్యాంగో జ్యూస్ సగం వరకు ఉంటుంది, పొమోగ్రనేట్ కూడా పులిసిపోతుంది. ఇవి ద్రాక్ష రసం మీరు గమనిస్తే ఎవడు కూడా ముందు స్టాక్ పెట్టడు. ఎందుకు పెట్టారంటే మనం అడిగితేనే అప్పటికప్పుడు ద్రాక్ష పళ్ళల్లో వేసి గ్రైండ్ చేసి ఇస్తారు. కానీ ఈ పైనాపిల్ లాగా మ్యాంగో లాగా ముందే కొంత 4-5 గ్లాసులంతా స్టాక్ పెట్టరు. కారణం ఏమిటంటే ద్రాక్ష పళ్ళతో ద్రాక్ష రసం చేసిన తర్వాత కొద్ది నిమిషముల నుండి పులియడం ప్రారంభం అవుతుంది. మరి మీకు ఎప్పుడో తయారు చేసిన బాటిల్ ఇచ్చారు కదా, అది పులియకుండా ఉండేలాగో ఆల్కహాల్ కలిసింది. నాట్ ఓన్లీ ఆల్కహాల్, ఇంకా కొన్ని కెమికల్స్ కలిపితేనే అది పులియకుండా ఉంటుంది. అందున అది ద్రాక్ష పండ్ల రసమేనా ఇంకేమైనా కొన్ని కలిపి తయారు చేసిందా? ఇప్పుడు యాపీ అని ఒక జ్యూస్ వస్తుంది, యాపిల్ పండు ఉంటుంది. కానీ యాపిల్ పండు మీ కొరకు గ్రైండ్ చేసి రసం తీసి పిప్పి తీసి అందులో పోసాడా? ఫ్లేవర్, ఎస్ యువర్ రైట్. అది రసం కాదు, ఒక చిన్న పౌడర్ను, యాపిల్ లాంటి రుచి వాసన వచ్చే పౌడర్ను కలిపారు అంతే. అది మనం యాపీ అని తాగుతున్నాం. కానీ యాపిల్ పిక్చర్ ఉంటుంది కానీ యాపిల్ జ్యూసు ఉండదు. అలాగే మీరు ఏదైనా తీసుకోండి, మామిడి పళ్ళ జ్యూస్ అంటారా, అది మామిడి పళ్ళది కానే కాదు. ఫ్లేవర్స్, ఆ వాసన రుచి వచ్చే ఫ్లేవర్స్ వేశారు అంతే. ఇప్పుడు నేను అంటున్నాను, మరి ఇవన్నీ కూడా రెగ్యులర్ సేల్స్ కదా. ఇవన్నీ మన ద్రాక్షారస బాటిల్ రెగ్యులర్ సేల్స్ కాదు, ఎప్పుడో ఒకటి మనం ఒకటి కొనుక్కొచ్చుకుంటే ఓ 2-3 నెలలు వాడుకుంటాం. మరి ఇవి కూడా మీకు తాజాగా పులిసిపోకుండా ఎలా ఉంచగలిగారు? కనుక సరి అయింది కాదు. మా పాస్టమ్మ గారు ప్రతిరోజు ఉదయాన్నే ద్రాక్ష పళ్ళన్నీ కడిగి తర్వాత మంచివి పనికిరానివన్నీ ఏరివేసి వాటన్నిటిని గ్రైండర్లో బట్టి టీ జాలిలో ఫిల్టర్ చేసి ప్రొద్దున్నే బాటిల్ జగ్గులో తీసుకొచ్చి నాకు టేబుల్ మీద పెడుతుంది. ఉదయాన్నే లేవగానే మాకు టిఫిన్ చేయడం ఆదివారం ఆమె పని కాదు. మొట్టమొదట ప్రభు బల్ల కొరకు ప్రార్థన చేసుకుంటుంది, ప్రభు బల్ల కొరకు రొట్టె తయారు చేస్తుంది, దాన్ని జాగ్రత్తగా ఆ ప్లేట్లో పెట్టి చర్చిలో టేబుల్ మీదకి పంపిస్తుంది. 24 నేను సేవ ప్రారంభించినప్పటి నుండి ఒక్కనాడు బాటిల్ వాడలేదు, ఒక్కనాడు తెల్లటి రొట్టె వాడలేదు. తెల్లటి రొట్టె సంగతి చెప్తున్నాను. ఇక వాటిని తయారు చేసినప్పుడు వాటి కవర్ మీద ఏ పిండితో తయారైందో ఉంటుంది. అది మైదా పిండితో తయారు చేస్తారు. తర్వాత అది మెషిన్ మీద ప్రెస్ చేశారే కానీ కాల్చలేదు. పస్కా పండుగలో కాల్చబడిన రొట్టె ఉండాలి, అది మంచి గోధుమలతో చేసినదై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ గోధుమ లేదు, కాల్చబడుట లేదు, ప్రెస్ చేస్తారు హీట్తో అంతే. అది రొట్టెగా మనకు తెల్లగా కనబడుతుంది, ఇస్తారు. పస్కా పండుగ ఈనాటికి మీరు ఇశ్రాయేల్ దగ్గరికి పోతే ఈ తెల్లని బిల్లలో ద్రాక్షరసం బాటిలో తీసుకొని తాగరు. వాళ్ళు గానుగ పట్టుకొని ఆ ద్రాక్షరస పండుగ పస్కా పండుగ ఇప్పటికీ ఆచరిస్తారు వాళ్ళు. సో మనం చేసే పని పరిపూర్ణంగా ఉండాలి కానీ సగంగా ఉండకూడదు. రైట్. స్త్రీలు అన్ని దినములలో అన్ని పరిస్థితులలో సువార్త పరిచర్య చేయుటకు అర్హులే. డెలివరీకి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నీవు పక్కకు సువార్త చెప్పడానికి అర్హురాలివే. కన్న తర్వాత 2వ రోజు ప్రక్క వాళ్లతో మాట్లాడడానికి యోగ్యత ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్లకు యేసుక్రీస్తులోని రక్షణను, శాశ్వతమైన దీవెనను తెలియజేయడానికి మనం అర్హులమే. స్త్రీని అక్కడ కాదు, స్త్రీ ఎక్కడ కూడా తక్కువ లేదు. ఆ మాటకు వస్తే నేను చెప్తానండి, నేను ఇప్పటికీ 1998లో పరిచర్య స్టార్ట్ చేశాను. 2000 నుండి నేను చాలా ప్రదేశాలకు పిలుస్తున్నారు నన్ను. ఏ సంఘంలో చూసినా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది కానీ పురుషుల సంఖ్య తక్కువ ఉంటుంది. ఆదివారం కూడికలనండి, సభలనండి, ఉపవాస ప్రార్థనలనండి, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. స్త్రీలు లేకుండా సంఘాలే నిలవవు. వీళ్ళు పనికిరారా?
వాళ్ళను ఒక ఆదివారం ఇంట్లో కూర్చోబెట్టండి, సంఘం ఎలా నడుస్తుందో చూద్దాం. ఇంట్లో భార్య తల్లిగారింటికి వెళ్తే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? భర్త గారు ఉంటే ఆయన పడుకున్న బెడ్షీటు అలాగే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, కప్పుకున్న దుప్పటి అలాగే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఈయన బట్టలు పిచ్చి పిచ్చిగా పడేసి ఉంటాడు. ఒక్క 3 రోజులు ఆ తల్లిగారింటికి పోయి వచ్చిందా చెల్లా చెదురై ఉంటుంది ఇల్లు. మరి దేవుని సంఘం అంతే. వాళ్ళని ఎక్కడ చులకనగా చూడడానికి వీల్లేదు. మొదటి సువార్తికురాలు క్రొత్త నిబంధనలో ఒక స్త్రీ అని చెప్తున్నాను. యేసు ప్రభువు దగ్గరికి పునరుత్థానంలో దర్శించిన వాళ్ళు కూడా మొదట స్త్రీలే. ప్రత్యక్ష గుడారంలో కూడా మొట్టమొదట పనికి దేవుడు పిలుచుకున్న వాళ్ళు కూడా స్త్రీలే. స్త్రీకి ఎక్కడ ఒక దగ్గర మాత్రమో అవకాశం ఇవ్వలేదు, మిగతా అన్నిటి విషయాల్లో ఇచ్చాడు. ప్రవచించుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఫిలిప్పుకు ప్రవచించు కుమార్తెలు కలరు, కొత్త నిబంధన అది. అలాగే ఉపదేశకులుగా ఉన్నారు, ఒక దగ్గర అనుమతి ఇవ్వలేదు. అది కూడా అయోగ్యురాలని కాదు, కాపరిత్వం అనున్నది పురుషుడే జరిగించాలి అన్నాడు. ఎందుకు? ఇక్కడ పక్షపాతం కదా. మరి స్త్రీని వద్దని పురుషుణ్ణి అంటే ఇక్కడ దేవుడు చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, యేసుక్రీస్తు పురుషుడైతే సంఘము స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు స్త్రీ గనక పుల్పీట్ ఎక్కి ప్రసంగం చేసి పురుషుడు కింద కూర్చుంటే యేసును కింద కూర్చోబెట్టి సంఘం ఆయనకు బోధించిన సాదృశ్యం కనబడుతుంది. అది సరి అయింది కాదు గనక సంఘానికి లోకానికి కూడా క్రీస్తు పోలికగా ఉన్న పురుషుడు నాయకత్వం చేయాలి. ఇంట్లోనైనా చర్చిలోనైనా సంఘముగా చెప్పబడుతున్న స్త్రీ లోబడి ఉండాలి. ఈ ఒక్క దగ్గర కాపరిత్వపు పని మాత్రం దేవుడు స్త్రీకి ఇవ్వలేదు. ఈ ఛాయ, ఈ సాదృశ్యం దెబ్బతినొద్దని. క్రీస్తుకు సంఘానికి ఉన్న అనుబంధం అలాగే కనబడాలి. ఆయన బోధిస్తుంటే సంఘం నేర్చుకోవాలి తప్ప సంఘం బోధిస్తుంటే ఆయన నేర్చుకోవడం కాదు. ఈ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసా? లూదియా ఏ గ్రామస్తురాలు? తుయతైర పట్టణస్తురాలు. తుయతైర పట్టణంలో మొట్టమొదటిగా రక్షించబడిన స్త్రీ లూదియా. ఈ ఊదా రంగును రోడ్డు ప్రక్కన కూర్చొని అమ్ముకుంటుంటే సువార్త చెప్పారు, అంగీకరించింది. ఈ సువార్తికులను తీసుకొని వెళ్ళి ఆమె తుయతైర పట్టణానికి తీసుకొని వెళ్ళింది. అక్కడ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి సువార్త చేస్తుంటే కొంతమంది రక్షణలోనికి వస్తున్నారు, సంఘం అయింది. ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి తుయతైర సంఘంలో ఎవరు ఏలుబడి చేస్తున్నారని ఉంది? యెజబెలు. స్త్రీయా పురుషుడా? అది ఇక్కడ స్త్రీతో ప్రారంభమైంది సంఘం కాబట్టి స్త్రీలది అజమాయిషి ఎక్కువైపోయింది ఆ పట్టణంలోని సంఘంలో. మేమండి మొదట రక్షణని ఈ గ్రామానికి తీసుకొచ్చింది, మేము చెప్పినట్టు వినాలి, మేము నడిపించాలి. యెజబెలమ్మ తన దాసులకు బోధించుచున్నది అనుంది. దేవుని దాసులు అనబడుతున్న పురుషులేమో క్రింద కూర్చొని ఉంటే యెజబెలమ్మ మాత్రం ఇక్కడుండి బోధిస్తూ ఉన్నది. మీరు ఇలాగుండాలి, మీరు ఇలాగుండాలని బోధిస్తుంది. దేవుడు దాన్ని ఖండించాడు. లూదియా ద్వారా స్త్రీ నమ్ముకున్నందుకు, ఆ పట్టణం అంతా నమ్ముకున్నందుకు స్త్రీ ఆధిపత్యం ఎక్కువైపోయి ఒక స్త్రీయే ఆ సంఘాన్ని ఏలే స్థితి వచ్చింది. దట్ ఈస్ టోటల్లీ రాంగ్ అన్నాడు దేవుడు. అది కాదు. సో ఈ విషయంలో మాత్రమే యేసుక్రీస్తు సంఘానికి ఉన్న పోలికను డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఆ పనిని, కాపరిత్వ పనిని పురుషునికి అప్పగించాడు. స్త్రీలు హస్త నిక్షేపణ తీసుకొని, ఆర్డినేషన్ తీసుకొని రెవరెండ్లై బిషప్లు అవ్వడం అనేది వాక్యానుసారము కాదు. మీరు ఎంత పెద్ద సంఘం గురించైనా చెప్పండి నాకు, వాక్యానుసారము కాదు. రైట్. సో ఇక్కడ స్త్రీలకు పని అప్పచెప్పాడు. స్త్రీలే ప్రత్యక్ష గుడారంలో కూడా యాక్టివ్ పని వాళ్ళుగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. మొదట ప్రత్యక్ష గుడార పని విషయంలో మెన్షన్ చేసింది కూడా స్త్రీల గురించే. అందుకని స్త్రీలు మీరేదో
మమ్మల్ని ఏదో చిన్నగా చూస్తున్నారు, మాకేం పాటలు పాడడానికి ఇవ్వట్లేదు, అదేం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మలను ఉన్నతముగానే ఎంచుకున్నాడు, పురుషుని కంటే ఏ విషయంలో తక్కువగా ఎంచుకోలేదు. ఆ మాటకు వస్తే నేను ఒక మర్మం చెప్తాను, వినండి. దేవునికి కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా? ఇద్దరున్నారా? గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం చదవమ్మా. మరియు నేను చెప్పుచున్నదేమనగా వారసుడు అన్నిటినీ. అదే రైట్. అందులో 5వ వచనం ఏమని ముగించాడు, లేక 7వ వచనమా ఆ పారాగ్రాఫ్ చివర్లో? లోబడిన వాడాయను. 5వ వచనం ఏం చదవమ్మా, గట్టిగా చదువు మైక్లో. లోబడిన ఎస్, అది కుమారుడవే అన్ వారసుడవే. రైట్. ఇప్పుడు గలతీ సంఘంలో అందరు మగవాళ్లే ఉన్నారా? మరి గలతీ సంఘానికి కుమారుడవే అని చెప్తాడేంటి? మిమ్మల్ని ఉద్దేశించి నేను ప్రియమైన కుమారులారా అంటే ఈయనకు ఆడవాళ్లకు మగవాళ్లకు తేడా తెలియట్లేదా? కళ్ళకి చత్వారం వచ్చిందా అనుకుంటారు మీరు. మరి పౌలన్న అలాగే అంటున్నాడు, కుమారుడవే అన్నాడు. ఇప్పుడు నేను పౌలన్న పక్కకుంటే నేనేమనేవాడిని అంటే, పౌలన్న నీవు కుమారుడవే కుమార్తె అని 2 రాయన్నా అనేవాడిని. అందుకే దేవుడు నన్ను ఆయన పక్కన ఉంచలేదు, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెప్తానని. అర్థమైందా? కుమారుడవైతే వారసుడవు. ఇప్పుడు స్త్రీలు కూడా దేవుని వారసులా కాదా? సో వారసత్వం ఎవరికి దక్కుతుందంటే కుమారులకే. అంటే భూమి మీద స్త్రీలు, నపూసకులు, పురుషులు అన్న విభేదం ఉంది, కానీ రక్షణలో ఈ విభేదము లేదు. రక్షించబడిన వారు అందరూ కూడా కుమారత్వపు హోదాలోనే ఉంటారు. ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు వాళ్ళను, ఏ విషయంలో. నేను కూడా ట్రాన్స్జెండర్స్ మధ్యలో పనిచేస్తున్నాను. మా ఏరియాలో కొన్ని రైల్వే స్టేషన్స్లో కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళ మధ్యలో నేను వెళ్ళి అప్పుడప్పుడు వాళ్లకు సువార్త చెప్పి, వాళ్ళకు పుట్టినరోజు అయితే కేక్ తీసుకెళ్ళి, వాళ్లకు బిర్యానీ తీసుకెళ్ళి పెట్టి, ఆ 10 మందికి కేక్ కట్ చేసిన తర్వాత కాస్త సువార్త చెప్పి వస్తుంటాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కొజ్జా వాళ్ళు అంటారు కదా, ఇటువైపు పదం వాడతారా? కొజ్జా వాళ్లను తల్లిదండ్రులు కూడా వెలివేస్తారు. మా వంశంలో అనవసరంగా చెడబుట్టింది, ఈమెను చూస్తే మా పేరు పాడైపోతుంది అని ఇంటి వాళ్ళు కూడా పట్టించుకోరు. ఒక తల్లిదండ్రులు అయితే వైజాగ్ వాళ్ళు చంపడానికి వచ్చారు మా రామగుండంకి, ఆమె అక్కడ ఉందని తెలిసి. వీళ్ళు స్త్రీలు కాదు, వీళ్ళు పురుషులు, పుట్టుకతో వీళ్ళు పురుషులు. వాస్తవానికి మేల్ ఆర్గానిజమే ఉంటుంది వాళ్ళకి. కానీ 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీళ్ళ ఆర్గాన్స్లో ఉమెన్ ఆర్గానిజం డామినేట్ చేస్తూ ఉంటుంది. స్త్రీ లక్షణములు ఎక్కువగా కనబడుతుంటాయి. ప్రతి వాళ్ళలో స్త్రీ లక్షణాలు ఉంటాయి, పురుష లక్షణాలు ఉంటాయి మన ఆర్గానిజంలో, ప్రతి వాళ్ళలో. కానీ వీళ్ళలో జరుగుతుంది ఏమిటంటే, ఈ స్త్రీ లక్షణాలు కలిగిన లక్షణాలు ఎక్కువగా వాళ్ళ బాడీలో, వాళ్ళ మాటలో, వాళ్ళ చూపుల్లో, వాళ్ళ స్నేహంలో కూడా కనబడతాయి. 12 సంవత్సరాల వయసులో వాళ్ళు క్లాస్లో అబ్బాయిలతో కలిసి తిరగరు. నిక్కర్ వేసుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు. అబ్బాయిలతో ఆడుకోవడానికి ఇష్టపడరు, అమ్మాయిలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అరే నువ్వు అబ్బాయి ఇటురా అంటే మళ్ళీ టీచర్ బెదిరించి ఇటు వస్తాడు, కాసేపటికి మళ్ళీ అటే వెళ్తాడు. వాళ్ళు తొక్కుడు బిల్ల ఆడుకుంటుంటే వీడు తొక్కుడు బిల్ల, ఫుట్బాల్ ఆడాడు. ఏంటి వీడు? క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మాయిలతోటే నడుచుకుంటూ ఇంటికి వస్తుంటాడు. వీని నడకలో కూడా అమ్మాయిలాంటి నడక వస్తూ ఉంటుంది. ఇది గమనించినప్పుడు క్లాస్లో అందరూ బ్లేమ్ చేస్తుంటారు. మొదట వీడెట్లా నడుస్తున్నాడు, వీడెట్లా ఏమక్క అంటాడు వాడు. సడన్గా అరే వీడేంట్రా ఇలాగ అంటున్నాడు అని వాడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. వాడు పురుషుడే, కానీ వాడి లోపల స్త్రీ లక్షణములు, పురుష లక్షణములు అందరిలో ఉంటాయి. ఈ స్త్రీ లక్షణములు ఎక్కువగా కనబడుతుంటాయి అన్నమాట. అప్పటి నుండి టీనేజ్ కదా, 12 సంవత్సరాల నుంచి. ఆ టీనేజ్లో ఇక
వ్యక్తిలో పురుష లక్షణాలు లేదా స్త్రీ లక్షణాలు డామినేట్ చేసేది వస్తుంటుంది. టీనేజ్లో పిల్లల స్వరం వినండి మీరు. అప్పటి వరకు చిన్న పిల్లలాగా మాట్లాడిన వాడి స్వరం ఒకేసారి లావుగా మారుతుంది. అది పురుషుడైతే వాడి లోపల పురుషుని స్వరం వస్తూ ఉంటుంది. వీళ్ళకు కూడా పురుష గొంతే ఉంటుంది, కానీ యాస స్త్రీలాగా వస్తుంటుంది. ఇక వాళ్ళ చదువు కొనసాగించలేరు. ఎందుకంటే క్లాస్లో కూడా నువ్వేంట్రా ఆడవాళ్ళ మధ్యలో కూర్చున్నావాట్రా అంటే ఈ మగవాళ్ళేమో వీడు ఆడ కాదు మగ కాదు దూరం కూర్చుండ్రా అని ఈ పక్క పిల్లలు కూడా వాడితో ఉండడానికి ఇష్టపడరు. ఈ విధంగా వాళ్ళ బ్రతుకులో మెల్లిమెల్లిగా తల్లిదండ్రులు కూడా గమనిస్తారు. వాడు ఏం చేస్తుంటాడో తెలుసా, ఇంట్లో అద్దం ముందు కూర్చొని వాళ్ళ అక్క ఏది ఓని లంగా ఉంటే రూమ్ తలుపు వేసుకొని ఆ ఓని లంగా వేసుకొని అద్దంలో చూసుకుంటుంటాడు. ఇలాగ ఎవరికి తెలియదు అది. సో ఆ విధంగా వాడికి అన్నీ కూడా ఇక ఆ కోరికలే డెవలప్ అవుతుంటాయి. స్త్రీలాగా ఉండాలి, స్త్రీలాగా ఉండాలి. దీంతో వాళ్ళు 10th క్లాస్ ఇంటర్ వచ్చేసరికి వాళ్ళ చదువు ఆపేస్తారు, డిస్టర్బ్ అయిపోద్ది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. లేదమ్మా వీడు పూర్తిగా పురుషుడు కాదు, స్త్రీ లక్షణాలు ఉన్నాయని వీడికి ఇదే ఇక లైఫ్ లాంగ్ ఉంటుందంటారు. అప్పుడు తల్లిదండ్రులు కూడా అరే మా పరువు పోతుంది అని భావించి వీడిని వేరే కాడ పెడతారు. వాళ్ళు కూడా బయటికి తిరగనివ్వరు. ఇలా వీడికి అర్థమైపోతుంది నేను కొజ్జాను అని అర్థమైపోతుంది. అర్థమైపోయి అప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్లో కొజ్జాలు కనబడితే అక్క నా బ్రతుకు కూడా అలాగే, మీరు ఎక్కడుంటారు అక్క అని మెల్లిగా ఫోన్ నంబర్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ అడ్రస్లు కనుక్కుంటారు. మరి నా బ్రతుకు ఇలాగ ఉంది నేనేం చేయాలి అంటే నువ్వు ఆపరేషన్ చేసుకోవాలని చెప్తారు. వాళ్ళ ఆపరేషన్కు 2 లక్షల ఖర్చు అవుతుంది. 2 లక్షలతో మేల్ ఆర్గానిజము వాళ్ళు ఆపరేషన్ ద్వారా తొలగించుకుంటారు. ఉమెన్ ఆర్గానిజం డెవలప్ కావడానికి, ఈ చెస్ట్ పెరగడానికి వైద్యులు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారన్నమాట. తద్వారా వాళ్ళు అప్పటి నుండి బ్లౌజ్ వేసుకుంటారు, చీర కట్టుకుంటారు, పంజాబీ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటారు. ఇక వాళ్లకు తల్లిదండ్రి ఉండరు, వాళ్లకు మంచి నీతి చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అలాంటి వాళ్ళు మా ఏరియాలో ఉన్నారు కాబట్టి నేను ఒక్కడిని మా ఏరియాలో వాళ్ళ మధ్యలో రెగ్యులర్గా కాదు, వాళ్ళ పుట్టినరోజులు ఉన్నప్పుడు వాళ్ళను మేము క్రిస్మస్కి ఆహ్వానిస్తాము. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే బట్టలు వాళ్ళకు పెడుతుంటాం. మేము వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి సువార్త చెప్తుంటే అట్లా ఒక 3 అయితే బ్యాప్టిజం తీసుకున్నారు ఇప్పటి వరకు. ఏమండి, మా రామగుండంలో ఈ భీమవరం నుండి ఒక కొజ్జా సిస్టర్ వచ్చి పరిచర్య చేయడానికి వస్తే ఏ పాస్టర్ పట్టించుకోలేదు. నేను పట్టించుకొని ఆమెకు షెల్టర్ ఇచ్చి బియ్యం వేసి రేషన్ వేసి, వర్షాకాలం ఒక ఇంట్లో ఉంటే ఇంట్లోకి నీళ్ళన్నీ వస్తే వెళ్ళి అవన్నీ శుభ్రం చేసి ఆమెకు షెల్టర్ ఇస్తే ఇప్పుడు దేవుని కృప వల్ల ఆమె ఒక మందిరం కట్టుకుంది, ఇల్లు కట్టుకుంది, ఇప్పుడు పరిచర్య చేస్తాను. నేను నన్ను నువ్వు కాపరిగా ఉండొద్దమ్మా, నువ్వు సువార్త పని ఎంతైనా చెయ్యి, వాక్యం చెప్పు, ప్రార్థనలు చెయ్యి, కాపరిత్వం మాత్రం నేను పంపిస్తాను గోదావరి కన్నుండి, అతను వచ్చి ప్రభు బల్లి ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప నీవు ఇవ్వడానికి వీల్లేదమ్మా చెప్తే సరే పాస్టర్ గారు అని లోబడి పరిచర్య చేసుకుంటుంది. ఇక వాళ్ళు ఏమంటారంటే మీరే దిక్కు పాస్టర్ గారు, మాకు ఇక్కడ ఎవరు తెలియదు, మీరే మొదటి నుండి మాకు అన్ని సహాయం చేశారని వాళ్ళు కృతజ్ఞతగా మా కుటుంబంతో కలిసే ఉంటుంటారన్నమాట. ఏమండి, సో స్త్రీలది నపూంసకులని పురుషులని దేవుని దృష్టిలో ఏం తేడా ఉండదు. పరలోక రాజ్యం వెళ్తే అందరూ కుమారులే. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వస్తే నపూంసకులకు దేవుడు ప్రత్యేకమైన హోదా ఇచ్చాడని దేవుని వాక్యంలో ఉంది. ప్రత్యేకమైన హోదా, వారికి ఒక ప్రత్యేకమైన పట్టణమే ఉందని యెషయా ప్రవచించాడు. సో మనుషులు స్త్రీ అని, చదువుకున్న వాళ్ళని, పురుషులని తేడా చూపిస్తారు. దేవునికి ఆ భేదం ఏమీ లేదు. రైట్. కొత్త నిబంధనలోనికి వస్తే మనము కూడా దేవుని కొరకు, దేవుని గుడారము కొరకు మనము ఇవ్వాలి. ఎలా ఇవ్వాలట? కొన్ని వచనాలు చూపిస్తున్నాను. ఇచ్చుట గురించి ప్రసంగం చేస్తే అదే ఒక ప్రసంగం అవుతుంది కాబట్టి ముఖ్యమైనవి కొన్ని పెట్టాను అంతే. మనం ఇచ్చినప్పుడు దేని కొరకు ఇస్తున్నామంటే పాస్టర్ గారి కొరకు ఇవ్వట్లేదు, లేకపోతే మీ సంఘంలో ఏదో అక్కర్ల కొరకు ఇవ్వట్లేదు,
మనం ఇచ్చే ప్రతిది కూడా దేవుని నూతన యెరూషలేము పట్టణ నిర్మాణము కొరకు ఇస్తున్నాం. అర్థమవుతుందండి? ఈ మందిరం కట్టడానికి ఇచ్చిన దాని వెనుక దేవుడు చూసేది ఏమిటంటే ఈ మందిరమునకు ఇచ్చినది ఈ మందిరానికి వర్తిస్తుంది. ఎందుకని? ఈ మందిరంలో జరిగే పరిచర్య అంతా దేని కొరకు? దీని కొరకే. కాబట్టి దాని కొరకు ఇచ్చావంటే దీని కొరకు నీవు ఇస్తున్నావు. దేవుడు ఇందులో లెక్క కడతాడు నీకు. కాబట్టి ఇచ్చేవాళ్ళు ఎలాగివ్వాలి అంటే, నేను ఇచ్చినట్టుగా పాస్టర్ గారు కొంచెం స్టేజ్ మీదకి పిలిచి నా పేరు చెప్పండి, మా భార్యను కూడా పిలిచి కొంచెం చెప్పండి అని కాదు. మత్తయి సువార్తలో చెప్పాడు, మనుషులకు కనబడవలనని కాక ఇవ్వాలి అన్నాడు. దేవుని గుడారము కొరకు ఎలాగివ్వాలట? మనుషుల మెప్పు కోరి ఇస్తే మెప్పు వస్తుంది, కానీ దేవుని మెప్పును కోల్పోతాం మనం. దాని ద్వారా దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు తప్పనిసరిగా కోల్పోతాం. నేను మనుష్యులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. గలతీ 1:9. కనుక మనుషులను సంతోషపెట్టడానికి చేయకండి, మనుషుల ముందు పేరు ప్రఖ్యాతుల కొరకు అసలే చేయకండి. కొన్ని సంఘాల్లో ఫ్యాన్ ఇస్తారు, ఫ్యాన్ ఇచ్చి డొనేటెడ్ బై మిస్సెస్ అండ్ మిస్టర్ అని పేరు రాసి, విలేజ్ పేరు రాసి, అడ్రస్ అంతా నిండు ఉంటుంది దాని మీద. అది ఆగితే కనబడుద్ది మనకి. మనుషుల కొరకు కాదు, మనుషులకు కనబడవలనని ఏది చేయొద్దు. మనం దేవునికి ఇస్తున్నప్పుడు ఇది నేను ఈ ఆత్మ సంబంధమైన నూతన యెరూషలేము కొరకు ఇస్తున్నాను, ఆ ఒక్క మనసుతోనే ఇవ్వండి. అది దేవుడు చూసి ఆశీర్వదించేటట్టుగా ఇవ్వండి. మనుషులు చూసి నన్ను మెచ్చుకుంటట్టుగా ఇచ్చారా? మెచ్చుకుంటారు, దేవుడు మెచ్చుకొని ఇస్తాడు, దేవుడైతే మెచ్చుకోడు. కనుక ప్రత్యక్ష గుడార నిర్మాణంలో నీ పాత్ర, నా పాత్ర ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా అందరి పాత్ర ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1-2, మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఏమండి, 10 సంవత్సరాల కిందట ఏ దశంభాగం ఇస్తున్నామో ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా అంతే దశంభాగం ఇస్తే ఈ 10 సంవత్సరాలుగా నీ జీతం అంతే వస్తుందా, పెరిగిందా? ఆనాడు ఒక 10,000 ఉండిందేమో నీ జీతం, ఇప్పుడు 50,000 అయింది. నీవు వర్ధిల్లిన కొలది ఇవ్వమంటున్నాడు దేవుడు. 10 సంవత్సరాల కిందట ఇంతే ఇచ్చాను, ఇప్పుడు 50,000 ఇస్తే కూడా అంతే ఇస్తాను, అది కాదట. నీవు వర్ధిల్లుతున్నావా? ఆ వర్ధిల్లిన కొలది ఇవ్వు. దేవుడికి తెలుసు సుమా, నీవెంత ఇస్తున్నావో దేవుడికి తెలుసు. జాగ్రత్త. మనలను దేవుడు ఎంతగా వర్ధిల్ల చేస్తున్నాడో నీ కుటుంబానికి నీకు బాగా తెలుసు. అదే రేషియోలో దేవుని గుడారము నిర్మాణం కొరకు ఇస్తున్నామా, లేకపోతే బిగబట్టి ఇచ్చేస్తున్నామా? 10,000 వచ్చినప్పుడు ఒకవేళ 1,000 రూపాయలు ఇచ్చావు, 50,000 వస్తే 5,000 ఇవ్వడానికి బదులు 4,000 ఇస్తుంటే అననీయ సప్పీరాలు చేసిన మిస్టేక్ అదే. అననీయ సప్పీరాలు పేతురు దగ్గరికి వచ్చి ఇచ్చారా, పూర్తిగా ఇవ్వలేదా? కొంత దాచుకోనంటే కొంత ఇచ్చారనే కదా. అంటే కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. ఆనాడు సంఘం యొక్క పరిస్థితి ఏమిటంటే, ఎవరునూ తమది ఏదియూ అనుకొనలేదు. ప్రతివారు వాళ్ళ ఆస్తులన్నీ తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడితే ఇక్కడ పెట్టేసి అన్నిటి చూసి, ఏమయ్యా నీవురా, మీ ఇంట్లో 4 కదూ, 4కి పనికి వచ్చేంత నెలకు సరిపడేంత తీసుకెళ్ళు. మీ ఇంట్లో 2 కదూ, 2కి సరిపడేంత తీసుకెళ్ళు. ఎంత ఇచ్చావన్నది కాదు, నీకెంత అవసరం అన్నది. దాన్ని బట్టి అన్ని కుటుంబాలు సమిష్టిగా బ్రతికాయి. ఈ స్థితి మళ్ళీ వస్తుంది. మొదటి వర్షము పడ్డప్పుడు అట్లా జరిగింది, కడపటి వర్షం పడ్డప్పుడు అట్లా జరుగుద్ది. మళ్ళీ చచ్చినట్టు చేస్తారు మీరు. అది అప్పుడు ఉండే పరిస్థితులు అలా ఉంటాయి. కాబట్టి ఎవరును తమది ఏది అని అనుకొనరు. నేను ప్రభు కొరకు బ్రతికితే చాలు, నాకు పిల్లలు బ్రతికితే చాలు అనే స్థితి వస్తుంది అప్పుడు కడవరి వర్షంలో. రైట్. సో వర్ధిల్లిన కొలది ఇవ్వండి దయచేసి. బిగబట్టుకుంటే అననీయ సప్పీరాల స్థితి వస్తుంది. ఆనాడు 10,000 వచ్చినప్పుడు 1,000 ఇచ్చావా, 50,000 వచ్చినప్పుడు మరి 5,000 ఇవ్వగలుగుతున్నావా? ఇది మీ మనస్సాక్షికి తెలుసు, పాస్టర్ గారికి తెలియదు, మాకెవరికి తెలియదు.
దేవుడికి మీకే తెలుసు. బిగబడుతున్న వాళ్ళు ఎంతమంది, అదే వర్ధిల్లిన కొలది ఇస్తున్న వాళ్ళు ఎంతమంది. ఆ తర్వాత పూర్ణ మనస్సుతో ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోమన్నాడు. ఏది? సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు ఈ వచనం చూస్తాం మనం. పూర్ణ మనస్సుతో, పక్క వాళ్ళు అంత ఇచ్చారు మనం ఇలా ఇంత ఇవ్వకపోతే ఎలా అని వాళ్ళతో పోల్చుకొని కాదు, పూర్ణ మనస్సుతో దేవుని ఆలయం కట్టబడుతుంది నేను ఇవ్వాలి అని వాళ్ళు పరిపూర్ణమైన, ఏ సంకోచము ఏ అనుమానము ఎవరితో పోల్చుకోకుండా సంతోషమైన మనసుతో ఇచ్చారు. అలాగే 2 కొరింథీ 9:6-17 ఉత్సాహముతో ఇచ్చారు. అంటే అక్కడ పెట్టాను, సా అంటే సనుగు కొనక, బా అంటే బలవంతముగా కాక. ఇంత పొడుగు పదం అక్కడ పట్టదని సా ఆబ్లిక్ బా పెట్టాను అనమాట. అంతే. సనుగు కొనకయు బలవంతముగా కాకయు వాళ్ళు ఉత్సాహముతో ఇచ్చారట. ఇచ్చేటప్పుడట ఇంత పోతుంది ఇంట్లో నుండి అనుకోలేదు వాళ్ళు. దేవుని ఇంటికి ఇవ్వడానికి ఉత్సాహముతో ఇచ్చారట. మీ పిల్లలకు ఐస్ క్రీమ్ కొనేటప్పుడు సనుక్కుంటూ కొంటారా ఏమండి? ఉత్సాహముతో కదూ. అలాగున పిల్లలకు నేను మంచివి కొని వాళ్ళనడానికి ఎంత ఉత్సాహం ఉంటుందో దేవుని ఇంటి కొరకు వాళ్ళకి అది అలాంటి ఉత్సాహమే ఉందట. సనుగు కొనకండి, బలవంతంగా ఇవ్వకండి, దాని ఫలితమును మీరు పొందలేరు. రవ్వంత సనుగు హోమ్ మినిస్టర్ నుండి వచ్చినా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నుండి వచ్చినా. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? ఏమండి? ప్రైమ్ మినిస్టర్ గారు భర్త, హోమ్ మినిస్టర్ చెప్పినట్టు వినాలి కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ఇంట్లో ఉన్న అమ్మగారు. అయ్యగారు ఇద్దామంటుంటే నువ్వు ఒక్కడే ఉన్నావా సంఘంలో? ఇక నువ్వు ఒక్కడే గొప్ప భక్తుడు అని చూపించుకోవాలనుకుంటున్నావా? చాలులే 2000 తీసి పక్కన పెట్టు. సనుగు కొనకయో బలవంతంగా కాకయో ఉత్సాహముతో ఇవ్వండి దయచేసి. ఆ తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు 21వ అధ్యాయంలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్తా అన్నాడు. 2 కాసులు వేసిన ఒక విధవరాలి గురించి చెప్పాడు. చెప్పి ఏమన్నాడు? ఈమెనే ఈ పరిసయ్యులు ఇంత పెద్ద మూటలు తెచ్చి వేశారు అక్కడ, ఆమె దగ్గర 2 కాసులు వేసింది. ఆమె ఎట్లా ఎక్కువ ఇచ్చినట్టో లెక్క చెప్పండి మీరు. వెరీ గుడ్. ఆమె దగ్గర ఉన్నవే 2 కాసులు. పరిసయ్యులు ఇచ్చారు, ఇంత మూట ఇచ్చారంటే ఇంతకు సంబంధించిన 2 మూటలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, ఇంత మూట ఇచ్చారు. ఈమె ఎందుకు ఎక్కువగా ఇచ్చింది అన్నాడంటే, ఈమె దగ్గర ఇంట్లో మొత్తం వెతికితే 2 కాసులు, ఆ 2 పట్టుకొని వచ్చింది. కనుక మనస్సును చూస్తాడు దేవుడు, ఎంత వాల్యూ చూడడు. మనస్సులో నీవు ఎంత ఉత్సాహముగా ఇస్తున్నావో దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఒక ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఎక్కువ ఆశీర్వాదం, ఒకళ్ళు 10,000 రూపాయలే 5,000 ఇచ్చారు కాబట్టి వాళ్ళకు తక్కువ. అది కాదు, నీ మనస్సులో ఎలాంటి మనస్సుతో ఇస్తున్నావో దానిని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. ఎంత ఇచ్చావన్న దాన్ని బట్టి కాదు. ఇచ్చేది హృదయపూర్వకంగా, సనుగు కొనక, బలవంత పెట్టబడి కాక. హోమ్ మినిస్టర్ వెనకకు లాగుతుంటే ఈయన గారు ముందుకు లాగుతుంటే అలాగూ కొట్లాడుకొని, భార్యాభర్తలు కొట్లాడుకొని, ఆ రోజు అమ్మగారు చర్చికే రాదు ఎందుకంటే నేను వద్దంటే 2,000 ఎక్కువ తీసుకెళ్ళాడని. ఈ స్థితిలో మన కానుకను దేవుడు ఆశీర్వదించడు. దేవుని బిళ్ళరా, ఇది మొదటిగా. ఏది మొదటిగా? స్త్రీలు మొట్టమొదట ప్రత్యక్ష గుడారము గురించి వాళ్ళు పనిలో పాలు పొందారు. నా సమయం అయిపోయింది కాబట్టి ఈ స్లైడ్ను వివరించేసి ఆపేస్తాను నేను. ఏమండి? ఈ స్లైడ్ వివరిస్తావు కానీ ఎన్ని నిమిషాలు చెప్పలేదుగా. నువ్వు ఒక స్లైడ్ వేసావంటేనే మాకు భయం. అది అరగంట కావచ్చు, గంట కావచ్చు, ఒక స్లైడే 2 గంటలు కావచ్చు అన్న భయాందోళనతో మీరు బీపీ పెంచుకోకుండా మీకు వాగ్దానం చేస్తున్నాను, మరొక గంట లోపలే క్లుప్తముగా ముగించదనని మీకు మనవి చేయుచు ఉన్నాను. రైట్. ప్రత్యక్ష గుడారంలో పని వాళ్ళు ఎవరు మరి అంటే, వీళ్ళు వస్తువులు ఇచ్చారు, నారతో తాళ్ళు చేసి ఇచ్చారు. ఈ గుడారం అంతా నైపుణ్యపు పనితో ఉంది. మరి దీని కొరకు దేవుడు
తలాంతులతో నింపబడిన వాళ్ళను ఎన్నుకున్నాడు. మొట్టమొదట దేవుడు కోరాడు. నిర్గమకాండం ఈ వచనాల్లో ఉంది ఏమిటంటే ప్రజ్ఞావంతులై ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజ్ఞ అండ్ జ్ఞానం? ప్రజ్ఞకు జ్ఞానమునకు తేడా ఏమిటి? తేడా ఏమిటంటే స్కూల్లో మేము టీచర్ మాకు బోధించేది జ్ఞానము, నా ప్రక్కన బెంచ్లో కూర్చునేది ప్రజ్ఞ. అంతేనా? ప్రజ్ఞ అంటే ఆడపిల్ల పేరు అని మనకు తెలుసు కదా, ఆడపిల్ల పేరు కాదు. ప్రజ్ఞకు జ్ఞానమునకు తేడా ఏమిటంటే నేను ఇక్కడి నుండి బోధిస్తున్నప్పుడు మీరు ఏవైనా కొత్త విషయాలు నేర్చుకుంటుంటే అది జ్ఞానం. ఆ జ్ఞానమునకు తగిన రీతిగా మీరు నడుచుకుంటే అది ప్రజ్ఞ. అర్థమైందా డిఫరెన్స్? నేర్చుకున్న జ్ఞానమును ప్రాక్టికల్గా దాన్ని అమలు పరచడమే ప్రజ్ఞ. రైట్. ఇక్కడ ప్రజ్ఞావంతులు కావాలట అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రాక్టికల్గా చేయగలిగిన వాళ్ళు దేవుని పనిలో, దేవుని గుడారపు పనిలో మొదటిగా కావాలి. ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని ప్రాక్టికల్గా చేసేవాళ్ళు ఏమవుతారంటే తర్వాత వాళ్ళే దేవుడు ఎన్నుకునే సేవకులు అవుతారు, పరిచర్యలోనికి వచ్చేస్తారు. జ్ఞానాన్ని నేర్చుకుంటారు, బాగానే తెలివి వచ్చింది అనుకుంటారు, ప్రాక్టికల్ సూపర్ చూసావా, వాళ్ళని దేవుడు తన పని కొరకు పిలుచుకోడు, ఎన్నిక చేసుకోడు. నాలాంటి వాళ్ళు, మీ పాస్టర్ లాంటి వారు సేవకు రావయ్యా అంటారు కానీ దేవుడు నిన్ను పిలుచుకోడు. ఎవరిని పిలుచుకుంటాడంటే నేర్చుకున్న జ్ఞానమును ప్రాక్టికల్గా అమలు చేసిన వాళ్ళను దేవుడు సెక్యులర్ జాబ్స్లో ఉండనివ్వడు. లోక సంబంధమైన వారికి సేవ చేయడానికి ఒప్పుకోడు. నా కొరకు సేవ చేద్దురా, ఎందుకంటే ప్రజ్ఞావంతుడిగా నీవు నాకు కనబడ్డావు. ఆ తర్వాత వివేకవంతులు. వివేకం అంటే ఏమిటో? జ్ఞానమేనా వివేకం అంటే? ఇప్పుడు నేను ప్రత్యక్ష గుడారం నుంచి నేర్పిస్తున్నాను, మీకు వివేకం బాగా పెరిగిపోయిందని అర్థమా? కాదు. విధేయుడు వేరు, వివేకి వేరు. టమాటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రూట్స్. టమాటా కూరగాయ అనుకుంటున్నాం కదా మనం ఇంతకాలం, కానీ ఇప్పుడు సైన్స్ ఏం చేసిందంటే టమాటా అన్నది కూరగాయ కాదు, అది ఒక ఫలమే, పండే. యాపిల్ ఇవి మీరు ఎలా తింటున్నారో టమాటా కూడా ఒక పండే అని నిర్ణయించింది. టమాటా ఫ్రూట్ కాబట్టి ఫ్రూట్ సలాడ్లో వేయకూడదు అన్నది వివేకం. ఫ్రూట్ సలాడ్ తిన్నారా ఎప్పుడైనా? కొన్ని పాలల్లో కొన్ని పళ్ళు, బనానా వేసి, ద్రాక్ష వేసి, అలాగ వేసి మనకి ఇస్తారే ఒక గ్లాసులో, ఫ్రూట్ సలాడ్ అంటారు దాన్ని. టమాటా ఫ్రూటే, కానీ ఫ్రూట్ సలాడ్లో టమాటా వేస్తే మొత్తం పాడైపోద్ది, దాని రుచి అంతా పోద్ది. ఎందుకంటే ఫ్రూట్ సలాడ్లో వాడేవి స్వీట్ ఉన్న ఫలాలే వేయాలి. ఇది కాస్త పులుపు ఉంటే మొత్తం రుచిని పాడు చేస్తుంది, కలర్ కూడా పాడు చేస్తుంది. సో ఇప్పుడు వివేకానికి నిర్వచనం చెప్తున్నాను. టమాటా ఒక ఫలమే, ఫ్రూట్ సలాడ్లో దాన్ని వేయకూడదు అన్నది వివేకం. ఏమైనా అర్థం ఉందా నేను చెప్తున్న దానికి? నీవేం చెప్తున్నావు, నీకే అర్థం కావాలయ్యా, మాకైతే అర్థం కావట్లేదు అంటారా? ఫ్రూట్ సలాడ్లో అన్ని పళ్ళు వేయం. అలాగే టమాటా ఒక పండైనా ఫలమైనా ఫ్రూట్ సలాడ్లో వేస్తే పాడైపోద్ది అన్న జ్ఞానం ఉన్నప్పుడు అది వివేకం అవుతుంది. ఇంకా నేను దాని మీదనే ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ నాకు వివేకం లేకుండా పోతుంది. టైం అవుతుందన్న వివేకం ఉండనక్కర్లేదు. రైట్. వివేకవంతులు కావాలి. ఏది ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యకూడదో తెలిసి ఉండడము వివేకం. ఏమండి? రైట్. ఆ తర్వాత ఆత్మతో నింపబడిన వారు. పాత నిబంధనలో ఉన్న మాట ఇది. అంటే అప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారు కావాలట దేవునికి. ప్రత్యక్ష గుడార పని అంటే మామూలుది కాదు.
10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి మా వాడిని దేవుని సేవకి ఇవ్వాలనుకుంటున్నాం అయ్యగారు అనేది కాదు సుమా. మావోడు ఎక్కడ సెట్ కావట్లేదండి. ఎక్కడ అక్కడ పోయాడు, ఆడ కొన్నాళ్ళు పనిచేశాడు, ఇక్కడ పోయాడు, ఈ కొన్నాళ్ళు పనిచేశాడు. అందుకని దేవుని సేవకు ఇవ్వాలనుకుంటున్నాం అయ్యగారు, సరైంది కాదు. గమనించాలి, ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడి ఈ లక్షణములు ఉన్న వాళ్ళు దేవుని పనికి కావాలి. ఎందుకంటే వాళ్ళు కట్టుతున్నది గుడారం. ఏదో టైంపాస్కు ప్రసంగాలు చేసి కానుకలు వస్తే అవన్నీ జేబులో వేసుకొని పోయే రకం కాదు. వాళ్ళకి లక్షణములు ఉండాలి. ఇది పాత నిబంధన చెప్తుంది, ఇంకా కొత్త నిబంధనలు కూడా ఆ లక్షణాలు చెప్పారు. ఆత్మతో నింపబడిన వారు కావాలి ఆ పని కొరకు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరెవరు కావాలటంటే, కాపరులకు ఈ యొక్క వివేచన ఉండాలి, ఆత్మతో నింపబడిన అనుభవం ఉండాలి, అలాగే ప్రజ్ఞావంతులై ఉండాలి. సేవకుడు అంటే ఏం తెలియకుండా ఉండి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోయి భోజనం పెడితే తిని వాళ్ళు 200 రూపీస్ ఇస్తే పెట్టుకొని వందనాలయ్య గారు అని వచ్చేది కాదు. వీళ్ళు ప్రజ్ఞావంతులై ఉండాలి. ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదన్న వివేకవంతులై ఉండాలి. వీటికి మించి దేవుని ఆత్మతో నింపబడిన వారు కావాలి. ఈనాడు సేవలో జరుగుతున్న పొరపాటు ఏమిటంటే, బైబిల్ కాలేజీ వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటున్నారు. బిబ్లియాలజీ అంటే ఏమిటి, సొటేరియాలజీ అంటే ఏమిటి, క్రిస్టాలజీ అంటే ఏమిటి, ఇలాగున రకరకాల సబ్జెక్ట్స్ 4 సంవత్సరాలు బోధిస్తుంటాం అన్నమాట. నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తుంటాను. ఈ అంశాలు బైబిల్ గురించిన శాస్త్రం, క్రీస్తుని గురించిన శాస్త్రం, పరిశుద్ధాత్మను గురించిన శాస్త్రం, ప్రసంగ శాస్త్రం, వ్యాఖ్యాన శాస్త్రం, ఇలాగ 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకొని వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ వచ్చింది నాకు, బైబిల్ గురించి నేర్చుకొని వచ్చాను, మీకు ఎవ్వరికి తెలీదు. వాడు కూర్చునే లెవెల్ వేరు, వాడు నడిచే లెవెల్ వేరు, వాడు మాట్లాడే వేరు. ఎవరైనా జ్ఞానం ఉంది, మరి వివేకం ఉందా? జ్ఞానం ఉంది, ప్రజ్ఞావంతుడవేనా? జ్ఞానం ఉంది, ఆత్మతో నింపబడిన వాడవేనా? జ్ఞానం ఉన్నవాడు కావాలని లేదు, ప్రజ్ఞ, వివేకము, ఆత్మతో నింపబడుట. వీళ్ళు దేవుని సేవకు రావాలి దయచేసి. అది మీలో ఎవరైనా ఉన్నా దేవుని ఆత్మ నాలను ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యము చెప్పాలన్న వివేకం, ప్రజ్ఞ నాలో కనబడుతుంది. కనుక నేను ప్రభు పరిచర్యకు వస్తాను. మీరు రండి దయచేసి, ఎవరో పిలవడం కాదు. ఈ 3 లక్షణాలు మీలో కొంచెం కనబడినా పరిచర్యకు వచ్చేసేయండి, అంతే. యుగాంతము దగ్గర పడుతుంది చెబుతున్నాను. ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు, ప్రవచనాలు చెప్పినప్పుడు ఈ యుగము ఎంత త్వరలో ముగుస్తుందో చెప్పాను. ఇంకా చాలా సంవత్సరాలు అయితే లేదు. నేను చెప్తున్నాను, 5 నుండి 15 సంవత్సరాల లోపల క్రీస్తు విరోధి ప్రపంచ సామ్రాజ్యం మీదికి రాబోతున్నాడు. 5 నుండి 15, నేను ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలీదు, నేను చెప్పట్లేదు కూడా. కానీ కాలములను, సమయములను వివేచించి చెబుతున్నాను, ప్రవచనములను పరిశోధించి చెబుతున్నాను. 5 నుండి 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో జరుగుతున్నది ఏమిటి? నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, మరికొద్ది సంవత్సరాల్లో ఇస్రాయెల్ దేశం ప్రపంచం అంతటిలో గడగడలాడించే ఉన్నతమైన దేశముగా దేవుడు నిలపబోతున్నాడని చెప్పాను. నేను చెప్పిన నాటికి అప్పటికి హమాస్ యుద్ధం జరుగుతుంది అంతే. ఇప్పుడు ప్రపంచంలో 3 హెచ్చులు. ఏమిటి ఆ 3 హెచ్చులు? హమాస్, హిజ్బుల్లా, హౌతీ. హమాస్ ఏమో గాజా నుండి దాడి చేస్తుంది, హిజ్బుల్లా ఏమో లెబనాన్ ఉత్తరము వైపు నుండి, గాజా దక్షిణములు ఉంది ఇస్రాయేల్కు, ఉత్తరమున ఆ కొండల అవతల లెబనాన్ ఉంది, అక్కడ నుండి హిజ్బుల్లా అనే తీవ్రవాదులు. హౌతీ అనే తీవ్రవాదులు సౌదీ అరేబియా ప్రక్కన యెమెన్లో ఉన్నారు. ఈ 3 కలిసి ఇరాన్
వీళ్లకు ఆయుధాలు, సామగ్రిని, సైనికులను అందిస్తుంది. వీళ్ళు ముగ్గురు ద్వారా ఇశ్రాయేల్ మీద దాడి చేస్తుంటే ఈ ముగ్గురిని తిప్పి కొడుతుంది. ఇరాన్ అడుగు పెడితే ఇంకా తుక్కు దంచేద్దామని చూస్తుంది ఇశ్రాయేల్. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు భయపడుతుంది. అమెరికా చెబుతుంది యుద్ధానికి వెళ్ళకండి. అమెరికా మాట కూడా వినట్లేదు బెంజమిన్ నెతన్యాహు. నో, మేము వీళ్ళను తీవ్రవాదులను లేకుండా చేసే వరకు మేము నిద్రపోం, ఎవడైనా మా మీదకి రానివ్వండి. సో ఆ విధంగా ప్రపంచంలో ఇప్పుడు అతి చిన్న దేశము అతి ఉన్నత దేశంగా మారుతుంది. ఎందుకని? యెహెజ్కేలు ప్రవచనం నెరవేరాల్సి ఉంది. యెహెజ్కేలు ప్రవచనం ఏమని నెరవేరాలి? 38లో ఇప్పుడు నెమ్మదిగా ఉన్నది, మనకు భయమేమీ లేదని చెప్పుకొను దినములు ఇశ్రాయేలు దేశమునకు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇటెవడు రాకెట్ వదులుతాడో అని భయంగానే పెరుగుతున్నారు. కానీ ఈ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఇక ఎవడు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి తెగించని పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అనే స్థితి వచ్చినప్పుడు రష్యా దాని మిత్ర దేశాలు, అరబ్ దేశాలు 5తో ఇశ్రాయేలు మీద దాడి చేయడం, అదే చిట్ట చివరి యుద్ధం. సో దీని కొరకు నేను చెప్తున్నాను, ఇరాన్ తర్వాత నెక్స్ట్ ఉండబోతున్నది రష్యా యుద్ధమే. కనుక రష్యా యుద్ధం వచ్చిందంటే 10 దేశాలు లేచి 10 కొమ్ముల రాజ్యం వస్తుంది. ఆ 10 కొమ్ముల్లో నుండి చిన్న కొమ్మైన క్రీస్తు విరోధి లేచి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది 5 నుండి 15 సంవత్సరముల లోపలే జరుగుతుంది. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నంటే, సేవకు రావడానికి దేవుడు పిలుపునిస్తున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేయకండి. మీరు సేవ చేయడానికి ఎక్కువ 15 సంవత్సరాలు మాత్రమే ఉంది. అబ్బా ఇలాగ అనుకోలేదండి అని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత బాధపడకండి. ఆ కష్టమేదో ఇప్పుడు పడి ఈ 10 సంవత్సరాల్లో 1 సంఘమో 2 సంఘాలు చిన్నవి కట్టి ఒక ఇంట్లో ఆరాధన జరిగించడానికి మీకు దేవుడిచ్చిన ప్రజ్ఞ, వివేకము, ఆత్మ నడిపింపును బట్టి దయతో ముందుకు రండి అని మనవి చేస్తున్నాను. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. నేను సేవకు పిలుస్తుంటే, అనేక మంది పిలుస్తుంటే 10 సంవత్సరాలు నేను డిప్లొమా ఇంజనీరింగ్ చదువుకున్నాను, నన్ను దేవుడు ఎందుకు డిప్లొమా చదివించాడు? మా ఇంట్లో మా అన్నదమ్ములు ఎవరు చదువుకోనంత చదువు నాకు ఎందుకు ఇచ్చాడు? నన్ను డిప్లొమా ఇంజనీర్ చేయమనే కదా అన్నాను. మా అమ్మ నాన్నలు అన్నారు, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదరా, నీ తర్వాత తమ్ముళ్ళు ఎవరినైనా సేవకు పంపుదాంలే, నువ్వు వద్దులే అన్నారు. నేను అలాగే అనుకున్నాను. సేవకులు అడిగితే అన్నాను, ఇగో అన్నా, దేవుడు నన్ను సేవకు పిలిస్తే, మీరు సేవకు రండి అంటున్నారు కదా, మీరు దేవుడు నన్ను సేవకు పిలిస్తే 10th క్లాస్లోనే నా చదువు ఆపేస్తే అయిపోయేదిగా. 10th క్లాస్లో ఫెయిల్ అయితే సేవకు వెళ్ళిపోతాను అనేవాడిని కదా. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, డిప్లొమాలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, స్కూల్కు కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు, అయినా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అంటే దేవుని చిత్తం నేను ఉద్యోగం చేయాలనే ఉంది కాబట్టి పాస్ అయ్యాను అని చెప్పాను. వాళ్ళకు నోరు మూసుకున్నారు పాపం వాళ్ళు పాస్టర్లు. 10 years వేస్ట్ చేశాను నేను. 10 years ఉద్యోగం చేసుకుంటూ అక్కడక్కడ తిరిగాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ జీతం బాగానే ఉంది, బండి ఉంది, యమహా బండి ఉంది నాకు, అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాను. కానీ దేవుడు ఎక్కువ పరిచర్య కొరకే వాడుకోవడం గమనించాను. ఇక లాభం లేదు. నా భార్య అన్నది, ఉంటే సేవలో నన్ను ఉండు, లేకపోతే ఉద్యోగం అన్న చేసుకో. ఉద్యోగానికి వెళ్ళొచ్చి మళ్ళీ సేవ అని పరిగెత్తి రాత్రి 12 గంటలకు వచ్చి మళ్ళీ ప్రొద్దున లేవకుండా ఏమిటిది? అప్పుడు 3 నెలలు ప్రార్థన చేసుకున్నాం ఇద్దరం, ఒక పాప అప్పటికే. ప్రార్థన చేసుకుని పరిచర్యకి వెళ్దాం అనుకొని వచ్చాం. మా వెనక ఏమీ లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు. సేవకు వచ్చేసాం. మా ఊళ్ళో వాళ్ళందరూ, రే ఆడపిల్ల ఉందిరా, పెళ్లి చేయాలి, చదివించాలి, ఎంత ఖర్చు అనుకున్నావు? నేను పెయింటర్ను, ఆర్టిస్ట్ అండి, సైన్ బోర్డ్స్ ఇవన్నీ రాసేవాడిని, ఆ రోజుల్లో బొమ్మలు గీసేవాడిని. చక్కగా పెయింటింగ్ చేసుకుంటే నీకు ఒక 500 వస్తాయి కదరా. నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను, బిల్డింగ్ డ్రాయింగ్స్ వేస్తే 1000 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. ప్రొద్దున వెళ్ళి ఆఫీసులో కూర్చొని ఇట్లా గీతలు పెడితే వస్తాయి కదరా 1000. ఎందుకు ఇలాగూ అమ్మాయికి తిండి లేకుండా నూకలన్నం పెట్టి చదువుకు ఫీజు కట్టకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళను?
గుడిసె కూలిపోతూ చెదలు పడుతుంది. రాత్రి వర్షం పడి ఆ చెదలు నాని పిల్లల మీద పడుతుంది. ఏమిట్రా ఇది? అంత నెగిటివ్గానే వచ్చింది. ఇంటి వాళ్ళ నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి నెగిటివ్గా వచ్చింది. అసలు వీడికి ఉద్యోగం చేయడం చేతగాక ఈ సేవ అని వచ్చాడురా అంటూ అలాగూ కృంగదీశారు. ఒకవైపు ఏమో తిండికి కష్టం అవుతుంది, మరొక వైపు ఏమో సహాయం ఎట్నుంచి లేకపోగా ధైర్యం చెప్పి కాస్త పర్వాలేదురా కొంతకాలం దేవుడు కష్టపెడతాడు కానీ లేపుతాడని ఎవరు ధైర్యం చెప్పలేరు. ఆ స్థితిలో దేవుడు నన్ను మెల్లిగా లేపడం మొదలుపెట్టాడు. ఎక్కడికంటే 7 దేశాలకు విమానంలో తిరిగాను. 82 విమానాలు మార్చి తిరిగాను. అమెరికాకే 8 సార్లు వెళ్ళాను. సౌదీ అరేబియా వెళ్ళాను. 7 దేశాలకు వెళ్ళొచ్చాను. దేవుని బిళ్ళరా, అలాగున ఇప్పుడు మా తెలంగాణలో ఎక్కువగా రాయలసీమ, ఆంధ్రాకు వెళ్తున్న సేవకుని కూడా నేనే. నాకు అప్పుడప్పుడు విసుగొస్తూ ఉంటుంది సేవ విషయంలో. అబ్బా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, ఒక్కరోజు కూడా కాలేదు ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు మనవడితో ఆడుకొనివ్వట్లేదు, మనవరాలతో కాస్త ఎంజాయ్ చేయనివ్వట్లేదు, మళ్ళీ వెళ్ళిపోవాలి. విసుగు వస్తుంది. దేవుడు అంతగా వాడుకుంటున్నాడు, ఇంట్లో ఏ కొరత లేకుండా కాపాడు. నాకు విదేశీ సహాయం ఏమీ లేదు. నా సంఘం ఇచ్చేది ఇలాగ వాక్యం చెప్తే వాళ్ళు ఇచ్చే కానుకతోటే నా కుటుంబం అంతా ఏ కష్టం లేకుండా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేవుని బిళ్ళరా, నేను 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నానని చెబుతున్నాను. సేవకు పిలుపున్న వాళ్ళ కొరకు నేను వేస్ట్ చేసుకున్నట్టుగా వేస్ట్ చేసుకోకుండా అని మనవి చేస్తున్నాను. ఓకే, పని వాళ్ళు కావాలి. అందులో దేవుడు ఈ 5 రకములైన పనిలో నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడో ముందుగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఊరికే సత్యప్రకాశ్ ఆనంద గారు వాక్యం చెబుతున్నాడు కాబట్టి నేను కూడా ఆయనలాగా అవుతానని కాపీ కొట్టకు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవద్దు. ఈ 5 దేవుడు నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడో చూసుకో. ఆస్తిపాస్తులు, హోదా, గౌరవము, పెద్దరికము, పోషణ ఇవి కాదు నువ్వు చూడాల్సింది. ప్రభువు నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడు. అందులో అబ్రహామును ఏమీ ఆశించకుండా, ఎక్కడికి వెళ్ళాలో కూడా చూపించకుండా వచ్చేసేయి అన్నాడు. వచ్చేసేయి అంతే. విశ్వాసముతో ఆ పని కొరకు వచ్చేసేయి. ఏ పని కొరకు ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడో అలాగూ నీవు సరి అయిన పిలుపుకు లోబడితే ఇందులో కొన్ని వరములు నీకు ఇచ్చి వాడుకుంటూ ఉంటాడు. 1 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 10 కూడా నీకు, 9 కూడా నీకే ఇవ్వచ్చు. ఏదో ఒక కృపావరముతోనైతే తన చిత్తానుసారముగా తన పని కొరకు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. నీవు ఆశించినట్టు కాదు సుమా. మళ్ళీ నేను కొంచెం మంచిగా కోటు సూట్ వేసుకునే పాస్టర్ని అయితే బాగుండు. నీవు ఆశించినట్టుగా ఉండదు పరిచర్య. ఆయన నీ పట్ల ఏ పరిచర్యను ఇష్టపడ్డాడో, ఏ విధానంలో ఇష్టపడ్డాడో దాని ప్రకారం మాత్రమే ఉంటుంది. మనం చేసే పని దేని కొరకు చేస్తున్నాం? దేవుని శాశ్వతమైన ఈ గుడారమును నిర్మించే పనిని చేస్తున్నాం మనం. దీనికి ప్రజ్ఞ, వివేకము, ఆత్మచేత నింపబడిన వాళ్ళే ఈ 5 పనిలోనికి రావాలి. ఏమండి, ఈ 5 పనిలోనికి వచ్చిన వాళ్ళకి 9 ఏవో కొన్ని లేదా అన్ని లేదా ఏదో ఒకటి ఇస్తాడు. ఆ ఒకటిని నమ్మకంగా చేయండి. ఆ 1 తలాంతును నమ్మకంగా మీరు వాడండి. 2 తలాంతులు ఇస్తే 2 తలాంతులు నమ్మకంగా వాడండి. 5 ఇస్తే 5 నమ్మకంగా వాడండి. దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అన్న ఆ అభినందనతో జీవితాన్ని ముగిస్తే చాలు. తలలు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.